సరళ సంస్కృత అధ్యయనము సులభంగా సంస్కృతం మాట్లాడుకుందాం. ఏకత్రింశత్ పాఠ త్రింశత్ 30 ఏకత్రింశత్ 31వ కక్ష్య పాఠం తరగతి 31. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. ఉపసర్గంలో ఉన్నాం మనం. ఉపసర్గ అనేది సంస్కృతంలో ప్రధానమైనటువంటి క్రియాపదం ఏదో ఉంటుందో ఆ క్రియాపదానికి ముందు ఎప్పుడూ ఉంటుంది. ఉంచితే దాని అర్థాన్ని మారుస్తూ ఉంటుంది లేదా విస్తరింప చేస్తూ ఉంటుంది. వీటినే ప్రత్యయ పూర్వాలు, ప్రీఫిక్స్ అంటాం కదా, ప్రీఫిక్సెస్ అంటారు, కూడా వ్యవహరించవచ్చు. ప్రీపోజిషన్స్ వేరు, ప్రిపోజిషన్స్ ఆర్ డిఫరెంట్. ప్రిపోజిషన్స్ ఆర్ అంటే ఇన్, బై, విత్ అలా ఏమైనా వస్తే ఆ విభక్తి ప్రత్యయాల్ని ప్రిపోజిషన్స్ అంటారు. ఇప్పుడు మిగతా భాషల అన్నిటిలో కూడా పదము విభక్తి ప్రత్యయము వేరువేరుగా ఉంటాయి. సో రామా వెంట్ టు స్కూల్, హీ ఈజ్ లైక్డ్ బై, హీ ఈజ్ ఇన్ ఫ్రెండ్స్ విత్ అనేటటువంటి పదం వేరుగా ఉంటుంది. అలాగే తెలుగులో కూడా వేరుగా ఉంటుంది. రాముని కంటే, రాముని వలన, రాముని చేత, రాముని యందు అనే యందు వలన కంటే రామశబ్దంలో ఇన్వాల్వ్ అయి ఉండవు. ద్వితీయ చెప్పి ఆ ద్వితీయ మీద ఆ విభక్తులు చెప్తాం. రామ అనే శబ్దాన్ని రాముని చెప్పి మిగతావి చెప్తాం. సంస్కృతంలో అలా ఉండదు. ఆ రామహ అనే శబ్దమే, రామ శబ్దమే మారిపోతుంది. వేరే విభక్తి ప్రత్యయము విడిగా కానరాదు. రామాత్, రామాయ, రామస్య, రామే అంటూ ఆ పదమే మారిపోతుంది. ఇక్కడ ఈ భాష యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ పదాన్ని చూస్తేనే విభక్తి తెలిసిపోతుంది. వేరే పక్కన వేరే ప్రీ పొజిషన్ రాయనక్కర్ల. మనకి ప్రీ పొజిషన్స్ అంటే ముందు పెట్టేటటువంటి ఆ, విభక్తి ప్రత్యయాలు. ఇవి ప్రీఫిక్సెస్. ఈ రెంటికి డిఫరెన్స్ చూసుకోండి. ప్రీ పొజిషన్, ప్రీపొజిషన్ అండ్ ప్రీఫిక్సెస్. ప్రీపొజిషన్ అండ్ ప్రీఫిక్సెస్ రెండింటినీ కూడా విడదీసి తెలుసుకోవడం నేర్చుకోండి. ఉపసర్గలు సాధారణంగా 2 లేదా 3 అక్షరాలుగా ఉంటాయి. ఉపసర్గలు ప్రధాన పదాలకు విభిన్న భావాలను జత చేస్తాయి. ఇవి సంయోగ పదాల తయారీకి, వాక్యం యొక్క నిర్మాణాన్ని విస్తరించడానికి ఉపయోగపడతాయి. 22 ఉపసర్గలు ఉన్నాయి, చెప్పుకున్నాం లాస్ట్ టైం. దీనికి ఒక శ్లోకము గలదు. శ్లోకాన్ని బట్టి పట్టడం అంత ప్రయోజనకరమైనటువంటి ఇదేం కాదు, కానీ కావాలంటే బట్టి పట్టుకోవచ్చు. ఇక్కడ ఈ సంస్కృతంలో రాసి ఉంది. జాగ్రత్తగా తెలుగులోకి మీరు అనువదించుకు రాసుకుని తెలుగు లిపిలో దీన్ని కంఠస్థం చేయవచ్చు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్ర వి పరా, ప్రవిపరా అప, ప్రవిపరాప అని ఉంది మొదటి పదము. అంటే ప్రవిపరా అప, ప్రవిపరాప సం అన్, అన్వా, సం అను, సమన్వా అని ఉంది. సం అను, అవ, సమన్వవ అని ఉంది కదా, అవ, నిర్, నిస్, నిర్నిసౌ, ప్రవిపరాప సమాన్వవ నిర్నిసౌ అని అక్కడ ఉంది. ప్రవిపార అపసం అను అవ నిర్నిసౌ దుర్. దుర్ అంటే నెగటివ్ సెన్స్, చెడు అనే అర్థంలో. అతి, దుస్, ప్రతి, సు, ఉద్, అధి, పరి, అపి, ఆ, అభి, ని, ఉప అనేటటువంటివి ఈ వేర్వేరైనటువంటి 22 పదాలను సూచించే ఒకానొక శ్లోకము. ఈ శ్లోకం కానీ మనకు ఒకవేళ కంఠస్థం వచ్చింది అనుకోండి, అక్కడ ఏమేమి ఉన్నాయని తెలుసుకోవచ్చు. లేదంటే మీరు 22 ఉన్నాయని తెలుసుకోవచ్చు. 22 ఒక్క మారే వాడిరు కదా. కేవల ఉపసర్గాణం అవ్యయ సంజ్ఞ అస్తి. అంటే ఉపసర్గలు అవ్యయములనే కేటగిరీలోకి వస్తాయి. ఆల్రెడీ అవ్యయములు అంటే చెప్పుకున్నాం. ఆ అవ్యయములు చెప్పుకున్న తరువాత అవ్యయం అనేటటువంటి సంజ్ఞ అంటే పేరండి. ఎక్కడైనా సంజ్ఞ అని వచ్చింది అనుకోండి, సంకేతము అంటే పేరు. అవ్యయం అనే పేరుతో ఉంటాయి, అస్తి ఉంటాయి. ఉపసర్గాణం అవ్యయ సంజ్ఞ కేవలం అస్తి. వాటికి ఏంటంటే విభక్తి రూపాలు ఉండవు.
ఎప్పుడైతే అవ్యయం అన్నామో లింగముతో కానీ వచనముతో కానీ ఆ, విభక్తితో కానీ మారవు అని అర్థము. వ్యయము కానివి అవ్యయములు. అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇందాకల స్లైడ్లో ఉన్నది ఇక్కడ తెలుగులో ఉంది. అతి, అధి, అను, అప, అపి, అభి, అవ, ఆ, ఉద్, ఉప, దుహ్, దుస్, దుర్, ని, నిస్, నిర్, పరా, పరి, ప్రా, ప్రతి, వి, సం అండ్ సు. ఇందులో దుర్ అండ్ దుస్ అనేది కలిపేశారు కాబట్టి 20, 20 ప్లస్ 1 21 అవుతాయి. యాక్చువల్గా 22 అని రాస్తాం. ఓకే. ఏం పనులు చేస్తాయి ఈ ఉపసర్గలు? మూడు రకాలుగా ఇవి క్రియను మార్చవచ్చు. ఒకటి మార్చకపోవచ్చు. యాతి వెళ్ళుచున్నాడు, ప్రయాతి అది కూడా అదే అర్థము. యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యహరన్ మామనుస్మరన్. యః ప్రయాతి త్యజన్ దేహం, ఎవడు దేహాన్ని వదిలి వెళుతున్నాడో ఉన్నాడో, సయాతి పరమాం గతిం, అతడు పరమగతిని పొందుతున్నాడు, పరమగతికి వెళుతున్నాడు. ప్రయాతి యాతి. హసతి అంటే నవ్వుచున్నాడు, ప్రహసతి అంటే పెద్దగా నవ్వుచున్నాడు. ప్రహసన్నివ భారత అంటే పక్కపక్క నవ్వుతూ అర్జునుడితో అన్నాడు. అంటే ప్రహసతి అనేది ఆ పదాన్ని బలపరిచింది, క్రియావాక్యాన్ని, క్రియాపదాన్ని ఉత్తేజపరిచింది, ఇంకా ఎక్కువ చేసింది. గచ్చతి అనేటటువంటిది వెళుతున్నాడు, ఆ అని పెడితే వస్తున్నాడు అనే అర్థము, వ్యతిరేకార్థము. దీర్ఘం పెట్టాలి ఆ అన్నది. అగచ్చతి అని చెప్పకూడదు. అగచ్చతి అంటే పాస్ట్ టెన్స్. గచ్చతి వెళుచున్నాడు, అగచ్చతి అనేటటువంటిది వెళ్ళాడు అనే అర్థంలో వస్తుంది. ఈ ఆ అనేటటువంటి పదము, ఆ అనేటటువంటి అక్షరము వెర్బ్కి ముందు వస్తే అది పాస్ట్ టెన్స్ అవుతుంది అన్నమాట. అంచేత ఇంకా మీకు టెన్సులు చెప్పలేదు, చెప్పినప్పుడు ఆ, తెలుస్తుంది. ఓకే. అగచ్చతి కాదు, ఇది ఆగచ్చతి వచ్చుచున్నాడు. రమతే అంటే క్రీడించుచున్నాడు. విరమతి అంటే విరమించుచున్నాడు. ఒకటి క్రీడించడము, ఆడుకుంటున్నాడు, క్రీడిస్తున్నాడు అని అర్థం. ఇంకొకటి ఆ విషయం నుంచి విరమించుతున్నాడు అనే అన్యార్థాన్ని తీయవచ్చు. అంటే మార్పు చేయకపోవచ్చు, బలపరచవచ్చు, వ్యతిరేకార్థాన్ని ఇవ్వచ్చు, అన్యార్థాన్ని ఇవ్వచ్చు. మనం చూసాం ఈ విషయాన్ని. సింపుల్గా ఈ బొమ్మలతో అర్థం చేసుకుంటే ఉపసర్గలు ఎంత మంచి పని చేస్తున్నాయో మనకు తెలుస్తుంది. ఆ పిల్లవాడు చూడండి స్కూల్ వైపు వెళ్తున్నాడు. బాలక శాలాం గచ్చతి. శాలాం అంటే పాఠశాల. పాఠశాలకు, టు స్కూల్ అన్నమాట. పాఠశాలాం గచ్చతి. బాలక పాఠశాలాం గచ్చతి. ద బాయ్ గోస్ టు స్కూల్. వాడు స్కూల్కి నుంచి ఇంటికి వచ్చేస్తున్నాడు మళ్ళీ తిరిగి. బాలక గృహం ఆగచ్చతి. ఆ అని పెట్టేసరికల్లా దీర్ఘం ఆ పెట్టేసరికల్లా ది బాయ్ కమ్స్ టు హోమ్ అనక్కర్లా, ఇంగ్లీష్లో కమ్స్ హోమ్. ఎప్పుడైతే ఈ కమ్ అనేటటువంటి పదము తరువాత నపుంసకలింగ శబ్దం ఉన్నదో టూ రాదు. అక్కడ ఒకవేళ కానీ ఏదైనా ఒక ఆ, మా ఇది ఫెమినైన్ ఆర్ మ్యాస్కులైన్ జెండర్ ఉంటే అప్పుడు కమ్స్ టు మీ, కమ్స్ టు హెర్, కమ్స్ టు షీ, కమ్స్ టు హిమ్ అని టూ అని వస్తుంది అనమాట. దట్ ఈస్ ఇంగ్లీష్ అనుకోండి. కమ్స్ హోమ్ అంటే కమ్స్ టు హోమ్ అనే అర్థం. కమ్స్ హోమ్ అంటే బాలక గృహం ఆగచ్చతి. ద బాయ్ కమ్స్ హోమ్. ఇక్కడ ఏంటైంది? గచ్చతి అనేటటువంటి వెర్పే గమ్ అనేటటువంటి ధాతువు. గమ్ అంటే గమనము, అంటే మూమెంట్, కదలడం. ఆ కదలిక గచ్చతి అంటే వెడుతున్నాడని, ఆగచ్చతి అంటే వస్తున్నాడని, అనుగచ్చతి అనుసరించి వెళుతున్నాడు. సీత రామం రాముని, సీత స్త్రీలింగ, ఆకారాంత స్త్రీలింగ ఏకవచన శబ్దం. సీత రామం రాముని. రామం అనేది ద్వితీయ విభక్తి పుల్లింగ శబ్దము, అకారాంత పుల్లింగ శబ్దము ద్వితీయ విభక్తిలో ఉంది. రామం ఏకవచనంలో. అనుగచ్చతి సీతారామం అనుగచ్చతి. ఒక్కొక్క పదాన్ని చూసినప్పుడు అది ఏ లింగంలో ఉంది, ఏ వచనంలో ఉంది, ఏ విభక్తిలో ఉన్నది అని తప్పకుండా ఎగ్జామిన్ చేయాలి.
అప్పుడే ఆ పదం తాలూకా అర్థం తెలుస్తుంది. దీనినే విభక్తి జ్ఞానము లేక పద సంజ్ఞా జ్ఞానము అంటారు. అంటే అది ఏ వచనంలో ఉంది, ఏ లింగంలో ఉన్నది, ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా, నపుంసకలింగమా, స్త్రీలింగమా, పుంలింగమా, ప్రథమ నుంచి సప్తమి వరకు ఏ విభక్తిలో ఉన్నది అని తెలుసుకోవాలి. ఈ బొమ్మలు ఎక్కడి నుంచి తెచ్చాము? కింద రాసి ఉంది. ఒక ఎక్నాలడ్జ్మెంట్. ఏదైనా మనం ఇంకొకరి తీసుకొచ్చినప్పుడు వారిని మనము కోట్ చేయాలి. https://www.youtube.com హస్టంగ్ వ్యోమ సాంస్క్రిట్. వ్యోమ అంటే ఆన్లైన్, ఆన్లైన్ సాంస్క్రిట్. వ్యోమ అంటే ఆకాశ, ఆకాశ సాంస్క్రిట్కి వాళ్ళు వ్యోమ సాంస్క్రిట్ అని పెట్టుకున్నారు ఆ వెబ్సైట్కి. అక్కడి నుంచి కొన్ని తెచ్చుకున్నాం ఇవాళ దీంట్లో. అది ఎప్పుడు వాళ్ళని ఎక్నాలెడ్జ్ చేయాలి. వారికి అనేక ధన్యవాదములు. అదే చూడండి, ఆ గచ్చతి అనే పదమే ఉపగచ్చతి. ఉప అనే పద- ఉపసర్గ పెట్టేసరికల్లా ద డిసైపుల్ అప్రోచెస్ ద టీచర్. శిష్య గురుం ఉపగచ్చతి. శిష్య శిష్యుడు, గురుం గురువు గారిని. ద్వితీయ విభక్తి గురుం ఉపగచ్చతి. ది డిసైపుల్ అప్రోచెస్ ద టీచర్. ఓకే. విశ్వామిత్ర బ్రహ్మర్షి పదం అధిగచ్చతి. ఉపపదులు అధిగచ్చతి అన్నాం. అంటే విశ్వామిత్ర అటైన్స్ ది అబోర్డ్ ఆఫ్ బ్రహ్మర్షి. బ్రహ్మపదాన్ని పొందారు. విశ్వామిత్ర బ్రహ్మర్షి పదం అధిగచ్చతి. అధిగచ్చ నోమర్లు వస్తుంది ఉపనిషత్తులో. సప్రశాంతిం అధిగచ్చతి. అటువంటి వాడు హీ అటైన్స్ పీస్. సహ శాంతిం అధిగచ్చతి. విశ్వామిత్ర బ్రహ్మర్షి పదం అధిగచ్చతి. బాలక బాలకుడు విషయం విషయమును అవగచ్చతి అండర్స్టాండ్స్. అవగమనము. అవగమనం అంటే అర్థం చేసుకోవడము, అధిగమనం అంటే అక్కడికి పొందడము. దాన్ని అధిగమనము మీన్స్ పొందడము, అవగమనము అంటే అర్థం చేసుకోవడం. అవగమాత్, అవగమే అంటారు ఎప్పుడు భగవత్పాదులు. అవగమే అంటే వెన్ యూ అండర్స్టాండ్ సో అని అర్థంలో. అవగచ్చతి. చూడండి, ఒకే గచ్చ అనే గమ్ అనే ధాతువు నుంచి వచ్చిన గచ్చతి, గోస్, ఆగచ్చతి, కమ్స్, అనుగచ్చతి, ఫాలోస్, ఉపగచ్చతి, అప్రోచెస్, అధిగచ్చతి, అటైన్స్, అవగచ్చతి, అండర్స్టాండ్. ఓకే. సో ఉప అనే ఉపసర్గలు ఎంత పనిచేస్తాయో చూడండి. ఆ వాడిన ఉపసర్గను బట్టి గమ్ ధాతువే అనేక అర్థాలను పొందినది. ఏ ఉపసర్గ అయితే దానికి సంబంధం. ఉపసర్గకు వేరే ఆవా అంటే అర్థమేమి ఉండదు. అవా, అధి అనే వాటికి ఇక్కడ ఈ ఉపసర్గగా దానికి ఏం అర్థం ఉండదు. ఒక్కొక్కసారి ఆ పదాలకి వేరే అర్థాలు ఉండొచ్చు. అవ్యయమైన ఉపసర్గ రూపంగా దానికి అర్థం ఉండదు. అది దాని అర్థం. ఓకే. ఇది కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఎప్పుడో అందరూ సాధారణంగా చెప్పుకున్నదే. ఉపసర్గే ఉపసర్గేణ ధాత్వర్థ బలాద్ అన్యత్ర నీయతే. ఉపసర్గేణ ఉపసర్గము చేత, రామేణ అలాగే ఉపసర్గేణ ఉపసర్గము చేత, ధాత్వర్థ ధాతువు యొక్క అర్థము. ధాత్వర్థ ప్రథమ విభక్తిలో ఉంది. ధాత్వర్థ బలాత్ బలము, బలముగా, బలముగా, అన్యత్ర ఇంకొక చోటకి సప్తమి విభక్తి. బలాద్ అన్యత్ర నీయతే వెర్బు తీసుకొని పోబడుతుంది. ఉపసర్గేణ ఉపసర్గల వలన, ఉపసర్గల చేత, ధాత్వర్థ ధాతువుల యొక్క అర్థము. బలాత్ బై ఫోర్స్, ఇంపెలింగ్లీ, అన్యత్ర ఇంకొక చోటకు, నీయతే తీసుకుని పోబడుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం ఇస్తున్నారు? ప్రహారాహార సంహార విహార పరిహారవత్ అని ఉంది. ప్రహారాహార సంహార విహార పరిహారవత్ అని ఒకే సమాసం చేశారు. ప్రహార, హృ అనేటటువంటి ధాతువుని ప్ర అనే ఉపసర్గ చేస్తే ప్రహార వచ్చింది. అలే హృ ధాతువుకి ఆ ఉపసర్గ చేస్తే ఆహార వచ్చింది. సం ఉపసర్గ చేరిస్తే సంహార వచ్చింది. వి అనే ఉపసర్గ చేరిస్తే విహార అని వచ్చింది.
పరి అనేటటువంటి ఉపసర్గ చేస్తే పరిహార అని వచ్చింది. వత్ అనేటటువంటి వలే అని అర్థం. వాటి వలే. వీటి అర్థాలు ఏమిటి? హరతి, హృ ధాతువు. హృ అనే ధాతువు. ఇప్పుడు చోరహ ధనం ధనం హరతి అంటే ఏమిటి? చోరుడు ధనాన్ని పట్టుకుని పోయాడు. టుక్ అవే, టీ టేక్స్ అవే ద వెల్త్. ఓకే. హరతి అంటే టు స్నాచ్, టు టేక్ అవే. పరా కలిపాను అనుకోండి, పూర్తిగా అర్థం మారిపోయింది, వేరే అన్ని అర్థం వచ్చింది. బీట్, ఏదో కుక్కనో దేన్నో కర్ర పెట్టి కొట్టడం అంటే ప్రహరతి. ప్రహరతి, ప్ర ప్లస్ హృ, ప్రహరతి. అపహరతి, అపహరతి అంటే సారీ, ఆహరతి. ఆహరతి అంటే ఆహారం అంటున్నాం కదా, ఆహారము. హారతి అంటున్నారు కదా, హరతి తీసుకురావడం, టు బ్రింగ్, ఈట్ అని అర్థం అనమాట. హారతి అంటే దేన్నైనా ఇంకొకరికి అర్పించడాన్ని, ఇవ్వడాన్ని, టు ఈట్, టు బ్రింగ్ టు ఈట్ అని అర్థం. ఆహారతి. సంహరతి, సం పెట్టేసరికల్లా టు కిల్. సింహం ఉంది, అది యానిమల్స్ని సంహరతి, చంపేస్తుంది. సంహరతి టు కిల్. విహరతి, వి ప్లస్ హృ ధాతువులో విహరతి అని వస్తుంది. విహరతి అంటే టు రోమ్ అరౌండ్, టు వాండర్. విహరతి విహరతి సతి అని, విహరతి సతి తత్వత్పతి రసౌ అన్నారు శంకర భగవాన్. ఓ సతి, త్వత్పతి, నీవు విహరతి సతి, విహరించుచున్నారు అన్నారు. విహ విహరతి అంటే విహారం. పరిహరతి, పరిహరతి అంటే రిజాల్వ్, అది పరిహరణం అయిపోయింది. అంటే దట్ ఇష్యూ హ్యాస్ బిన్ రిజాల్వ్డ్. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏవో కన్ఫ్యూషన్స్ ఉన్నాయి, అవన్నీ పరిహారం అయిపోయాయి. పరిహారము అంటే మనం ఏదో ఏదో నష్టపరిహారం అలా అని కాదు. పరిహరతి అంటే రిజాల్వ్ అని అర్థం. ఓకే. హృ అనే ధాతువే వేర్వేరు ఉపసర్గలు చేరగా ప్రహరతి, ఆహరతి, సంహరతి, విహరతి, పరిహరతి. ఇదే శ్లోకంలో ఏం చెప్పారు? ప్రహారాహార సంహార విహార పరిహారవత్ అని చెప్పారు. ఉపసర్గేణ ధత్వర్థ బలాత్ అన్యత్ర, ఇంకొక చోటకు నీయతే కొనిపోబడుతుంది. అలాగే మనం ఇక్కడ చెప్పుకున్నాము, గచ్చ అనే ధాతువునకు అని పెడితే ఆగచ్చ కంసను వస్తుంది. అను అని పెడితే సీతారామం అనుగచ్చతి, సీతారాముని అనుసరిస్తోంది. శిష్య గురుం ఉపగచ్చతి, శిష్యుడు గురువు గారిని అప్రోచ్ అయ్యాడు, దగ్గరకు వెళ్ళాడు. దగ్గరకు గచ్చతి వెళ్ళాడు. ఉపగచ్చతి అంటే సమీపించాడు. విశ్వామిత్ర ఋషి పదం అధిగచ్చతి, బ్రహ్మర్షి పదాన్ని పొందారు. అటైన్స్ బ్రహ్మర్షి పదం. బాలక విషయం అవగచ్చతి, ద బాయ్ అండర్స్టాండ్స్. What did we learn out of all these exercises? Upasarga is such a powerful tool in any language, particularly in Sanskrit. It will entirely change the meaning. ఓకే. ఇంగ్లీష్లో ఉందనుకోండి, ఆర్డినేట్, కోఆర్డినేట్, ఆపరేట్, కోఆపరేట్, నాన్ కోఆపరేట్. ఆ నాన్ కో ఇలాంటివన్నీ అంటే ఉపసర్గలు, ప్రీఫిక్సెస్. ఒక్కొక్కసారి ఏ అని రాసాను అనుకోండి, ఏ అని రాస్తే ఆపోజిట్ మీనింగ్ వస్తుంది, లేదు కాదు అని అర్థం వస్తుంది. ప్లేసియా అంటే మల్టిప్లికేషన్, ఏ ప్లేసియా అంటే నో మల్టిప్లికేషన్, అలా అనమాట. ఓకే. గూజియా అంటే టేస్ట్ తెలియదు, ఎగూజియా. ఆస్మియా అంటే స్మెల్ తెలియడం, యానాస్మియా, యాన్ పెడితే నెగటివ్ సెన్స్. అది ఇంగ్లీష్లో వదిలేయండి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇంకా కొన్ని చూపిస్తున్నాం. గచ్చతి వెళుచున్నాడు, ఆగచ్చతి వచ్చుచున్నాడు, అనుగచ్చతి అనుసరించుచున్నాడు, అధిగచ్చతి పొందుచున్నాడు, అవగచ్చతి బోధపరుచుకున్నాడు, ఉపగచ్చతి సమీపించుచున్నాడు. ఆ బొమ్మలతో చూపించిందే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే గచ్చతి, అనుగచ్చతి, వ్రజతి, అనువ్రజ అనే ధాతువునకు కూడా వెళ్ళడం అనే అర్థం, టు గో. వ్రజతి, అనువ్రజతి. భవతి మరిపోయింది అర్థం, అనుభవతి. భవతి అంటే ఉన్నది అని అర్థం, ఉన్నది ఉన్నాడు, భవతి. అనుభవతి అంటే అనుభవిస్తున్నాడు. భవతి అనేది అకర్మక క్రియ,
దేనిని భవతి, దేనిని ఉన్నాడు, వేనిని ఉన్నది అంటే అర్థం ఉందా? అర్థం లేదు. అకర్మక క్రియ, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. దెర్ ఇస్ నో కర్మ పదం అసోసియేటెడ్ విత్ భవతి. బట్ వెన్ యూ సే అనుభవతి, ఇట్ బికమ్స్ ఎ ట్రాన్సిటివ్ వెర్బ్. దేనిని అనుభవతి? దుఃఖం అనుభవతి, సుఖం అనుభవతి. ఆ? ఏదో ఒకదాన్ని అనుభవిస్తున్నాడు అన్నప్పుడు ఒక దేనిని వేనిని అని వేసినప్పుడు కర్మ ఆన్సర్ వస్తుంది. కాబట్టి సకర్మక క్రియ, ట్రాన్సిటివ్ వెర్బ్. భవతి అనేటటువంటి ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అను అనే ఉపసర్గ చేరగానే దాని అర్థం మారడమే కాకుండా ఇంట్రాన్సిటివ్ హ్యాస్ బికమ్ ఎ ట్రాన్సిటివ్. సకర్మక క్రియ అకర్మక క్రియ సకర్మక క్రియగా మారిపోయింది. వదతి అంటే చెప్తున్నాడు. అనువదతి అంటే నేను చెప్పిన వెనకాల మీరు చెప్పారనుకోండి, దాన్ని అనువాదనము అంటారు. అనువాదనము అంటారు. అనువాదనము అంటే అనుసరించి చెప్పారు. పోతన గారు ఏం చెప్పారు? అనువదతి అంటే అనువాదము చేశారు, అనువదించారు. వేదవ్యాసులు చెప్పిన దానిని మళ్ళీ చెప్పారు. అందుకే అనువదితి, అనువాదము. అనుసరతి అనుసరించడము. అనుచింతయతి యాతి పార్థ అనుచింతయన్. ఇక్కడ అను అంటే ఏంటంటే నిరంతరము అని అర్థం. అనుసరించి చింతించని కాదు. అను అంటే నిత్యము. అనుచింతయన్ యాతి పార్థ అనుచింతయన్ అని ఉంటుంది. అనుప్రవేశయతి తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అంటే అనుప్రవిశయతి. ప్రపంచమును భగవంతుడు సృష్టించి అనుప్రవేశయతి అంటే అంతటా ప్రవేశించాడు అని అర్థం. అనుప్రవేశం అంటే అక్కడ అంతటా అనే అర్థం వస్తుంది. పశ్యతి అంటే చూచుట. అనుపశ్యతి చాలా డీప్ వే ఆఫ్ లుకింగ్ అట్. అనుపశ్యతి అనడానికి 10 రకాల అర్థాలు ఉన్నాయి. పశ్యతి అంటే చూడడం అవుతే, అనుపశ్యతి అంటే టు కాంటెంప్లేట్, టు ప్రూవ్, టు అండర్స్టాండ్, టు డీప్లీ ఎగ్జామిన్. సో మెనీ మీనింగ్స్ ఆర్ దేర్ అనుపశ్యతి. దీనికి భావం ఏమిటంటే ఈ పదాల అర్థాలు ఏమిటని తెలియడం కన్నా ఉపసర్గల వలన ఆయా పదముల యొక్క అర్థములు విశేషమైనా అవుతాయి, వేరేనా అయిపోతాయి, ఆపోజిట్ అయినా అయిపోతాయి. ఒకటి అర్థం మారదు, రెండు అర్థం వినుమడిస్తుంది, మూడు అర్థం ఆపోజిట్ అయిపోతుంది, నాలుగు వేరే అర్థాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, భవతి అనుభవతి, వెరీ డిఫరెంట్ మీనింగ్. గచ్చతి అనుగచ్చతి, గచ్చతి ఆగచ్చతి, వెరీ ఆపోజిట్ మీనింగ్ టోటలీ. అనుగచ్చతి ఎంఫసైజ్డ్ మీనింగ్, కానీ కూడా వెళ్తున్నాడు అని. అలా ఒక్కొక్క ఉపసర్గ యాడ్ చేయగానే కొత్త కొత్త అర్థాలు వస్తాయి. మొన్న 10 చెప్పుకున్నాము, మిగతా 12 కూడా ఈరోజు చెప్పుకొని ఈ తరగతిని ముగించుకుంటాం. 11 అధికారం విధేయతాం ప్రతిపాదయతి. ఉట్టి కారం అనే దానికి అర్థంలా. అధికారం అధి పెడితేనే దానికి అర్థం వచ్చింది. అధికారం విధేయతను ప్రోత్సహిస్తుంది. అంటే ఇఫ్ ఐ హ్యావ్ పవర్ ఐ మస్ట్ బి హంబుల్ అని అర్థం. అధికారము విధేయతను ప్రోత్సహిస్తుంది. అధిభవనం జ్ఞానం బహు విస్తరతి. భవనం అంటే బిల్డింగ్. అధిభవనం అంటే అంటే పై స్థితిలో ఉండడం. భవనం అంటే బిల్డింగ్ అని ఒక అర్థం, భవనం అంటే ఉండడం. అధిభవనం అంటే పై స్థితిలో ఉండడం అని అర్థం. కొత్త అర్థం వచ్చింది. పై స్థితిలో ఉండుట. జ్ఞానం జ్ఞానాన్ని బహు విస్తరయతి బాగా విస్తరింపచేస్తుంది. అంతరా అనే ఉపసర్గ. అంతర్ముఖత శాంతిం ప్రాపయతి. అంతర్ముఖత్వం శాంతిని పొందిస్తుంది. ముఖత అంటే డైరెక్ట్గా ఇన్ పర్సన్ అని అర్థం. దాన్ని అంతః అని చేసి అంతరా చేసేసరికల్లా అర్థం మారిపోయింది. అంతర్ముఖత అంటే ఇన్వర్డ్ అని వచ్చేసింది. రాయ అనే దానికి డైరెక్ట్ అర్థమేం లేదు. అంతరాయ, అంతరాయము, ఇంటరప్షన్, కార్యసిద్ధిం నాశయతి. ఇంటరప్షన్ కార్యసాఫల్యాన్ని తక్కువ చేస్తుంది, నాశం చేస్తుంది. అంతరాయ కార్యసిద్ధిం నాశయతి. నిహి లేక నిర్ అనేది జలం అనుంది. మల జలం అంటే మలినమైన జలము. నిర్మల జలం ఆపోజిట్ మీనింగ్. అది లేనటువంటిది. నిర్మల జలం జీవనస్య ఆధారం, లేకపోతే అనుకూలం. స్వచ్ఛమైన జీవనానికి నీరు, స్వచ్ఛమైన నీరు జీవనానికి తోడ్పడుతుంది.
నిర్భయం, భయం, నిర్భయం. ఈ నిరశబ్దము ఆపోజిట్ మీనింగ్ ఇచ్చింది ఇక్కడ. యూజువల్గా నిరశబ్దము, దుశ్శబ్దము ఆపోజిట్ మీనింగ్నే ఇస్తాయి. నిర్భయం జీవితం సుఖదం భవతి. భయం లేకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. అపి అనే ఉపసర్గ. అపి శ్రద్ధ. అపి అంటే కూడా అని వేరే అర్థం ఉంది, అదే అవ్యయమే. కానీ దీన్ని ఉపసర్గగా వాడితే అపి శ్రద్ధ అంటే శ్రద్ధతో కూడా అని అర్థం. అంటే శ్రద్ధతో పని. కార్యం పురస్కరతి, పురస్కరయతి విజయాన్ని పురస్కరం అంటే విజయం. పురస్కరయతి విజయాన్ని కలిగిస్తుంది. సత్యం అన్నాం అనుకోండి, అపి సత్యం అంటే సత్యమును కలిగి ఉంటే, సత్యము కూడా ఉంటే శాంతిం కలయతి. శాంతిని కలయతి అంటే కల్పిస్తుంది అని అర్థం. శాంతిం కలయతి, సత్యం కలిగి ఉంటే శాంతి ఉంటుంది. పరా, పరా ప్రయత్నం. పరా అంటే పరా అనే పదమునకు సుపీరియర్ అని అర్థం ఉంది. ఈ పరా అనే ఉపసర్గ ప్రయత్నం అంటే ఇతరుల ప్రయత్నం అని అర్థం మార్చింది. పరా ప్రయత్నం, స్వప్రయత్నం, పరా ప్రయత్నం. పరా ప్రయత్నం సు అనేటటువంటి ప్రత్యయం చేరిస్తే స్వప్రయత్నం. ప్రయత్నం, పరా ప్రయత్నం సఫలం నభవతి. ఇతరుల ప్రయత్నం మనకేం సాఫల్యం ఉంటుంది? మన ప్రయత్నం మనం చెయ్యాలి. పరా అధీనత, అధీనత, పరాధీనత. అధీనత అంటే దాని మీద మనకు కంట్రోల్ ఉండడం. పరాధీనత అంటే కంట్రోల్ లేకపోవడం. పరాధీనత స్వాతంత్ర్యం హరతి, స్వాతంత్ర్యాన్ని నశింపచేస్తుంది. మన అధీనములో లేకుండా పరాధీనంలో ఉంటే స్వాతంత్ర్యం నశిస్తుంది. అధికార శ్రేయసి నిధానం. అధికారం శ్రేయసికి నిధానం అంటే ఆధారం, ఆధారంగా ఉంటుంది. అధికారము శ్రేయస్సుకు ఆధారంగా ఉంటుంది. ఈ అధి అనేది కారహ అనే వేరే అర్థం, అధి చేరితేనే అర్థం. అధిజ్ఞానం, అధిజ్ఞానం అంటే మెండైన జ్ఞానం, ఎక్కువ అనే, అధికంగా అనే అర్థం. అధిజ్ఞానం మెండైన జ్ఞానం పతనాన్ని నివారిస్తుంది. పతనం హరతి. అధిజ్ఞానం పతనం హరతి. సు అనే ఉపసర్గ సుసమాచార మిత్రత్వ లక్షణం. సమాచార సమాచారం, ఇన్ఫర్మేషన్. సుసమాచార మంచి సమాచారం ఇవ్వడము. మిత్రత్వానికి లక్షణం, లక్షణం. సంధానం అంటే సమన్వయం. సుసంధానం మంచి సమన్వయము. శ్రేయసి కర్మణం కర్మలయందు శ్రేయస్సును కలిగిస్తుంది. సుసంధానం శ్రేయసి కర్మణం అని ఉంది. సమ్ అనేది సమవాయ సర్వేషాం శ్రేయస్సు. సమగ్రత అందరికీ శ్రేయస్కరము. సమగ్రత అంటే సమవాయ. సమాధానం, సమాధానము ప్రశ్నానాం సమాప్తిం కరోతి. ప్రశ్నానాం ప్లూరల్, ప్రశ్నలకు సమాప్తిం కరోతి ముగింపునిస్తుంది. సమాధానం ప్రశ్నానాం సమాప్తిం కరోతి. సమాధానం ప్రశ్నలకు ముగింపుని ఇస్తుంది. విహి లేక విసు. ఖ్యాత విఖ్యాత అంటే ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి. ఖ్యాత అంటే కథనం అంటే చెప్పడం. ఖ్యాత అంటే మెన్షన్డ్. విఖ్యాత అంటే ప్రసిద్ధముగా పేర్కొనబడే వ్యక్తి. మనుష్య ధర్మ మార్గే స్థిత. ప్రసిద్ధ వ్యక్తి ధర్మ మార్గంలో ఉన్నాడు. అన్నిసార్లు ప్రసిద్ధ వ్యక్తులు ధర్మ మార్గంలో ఉండక్కర్లా. ఇక్కడ ఎగ్జాంపుల్లో ప్రసిద్ధ వ్యక్తి ధర్మ మార్గంలో కూడా ఉన్నాడు. విస్మయం సర్వాణి మనోరంజయతి. విస్మయం అంటే ఆశ్చర్యం. సర్వాణి అంటే అందరి మనస్సును రంజయతి, ఆనందపరుస్తుంది. విస్మయం సర్వాణి మనోరంజయతి. ఉపసర్గలో ఉప అనే ఉపసర్గ. ఉపనయనం విద్యారంభం సూత్రం. సూత్రం అంటే సూచిక. ఉపనయనం, ఉపనయనం అనేది విద్య యొక్క ప్రారంభానికి, విద్య ప్రారంభానికి సూచిక. విద్య యొక్క ప్రారంభానికి అని రాయనక్కర్లా. తత్పురుష సమాసాన్ని విగ్రహం చేస్తే విద్య యొక్క ప్రారంభము అని వస్తుంది. విద్య ప్రారంభం అంటే విద్య యొక్క ప్రారంభమే. తత్పురుషలో యొక్క లోపిస్తుంది, విభక్తి ప్రత్యయం లోపిస్తుంది. రామబాణం అని అనుకోండి, రాముని యొక్క బాణం. యొక్క అనేది రామబాణంలో యొక్క లోపిస్తుంది. తత్పురుష చేస్తే
లోపల ఆ యొక్క అనేది విగ్రహంలో ఉంటుంది కానీ ఎక్స్పాన్షన్లో ఉంటుంది కానీ మామూలుగా అది కనపడదు. ఉపదేశం గురోహ కర్తవ్యం. ఉపదేశం గురువు గారి యొక్క కర్తవ్యం. గురువు యొక్క కర్తవ్యము గురువు చేయవలసినది. ఉపదేశం ఉపనయనం అనే మాట. అపకారం సద్గుణం హరతి. అపకారం మంచి గుణాన్ని నశింపచేస్తుంది. అపకారం అపస్వరం క్షమయా శోభతే. అపస్వరం అంటే దోషం. అపస్వరం అంటే తప్పు మాట, లేకపోతే దోషం అని అర్థం. అపస్వరము క్షమయా, క్షమచే, క్షమయా, క్షమతో అన్ని దోషాలు శోభతే పరిహారం అయిపోతాయి, శోభిస్తాయి అంటే పరిహారం అవుతాయి. అంటే క్షమ అనేటటువంటి గుణం ఉంటే అన్ని దోషాలు పరిహరించబడతాయి. అవతారం భగవంతం లీలామయం. భగవంతం భగవంతుని లీలలతో మయం కూడి ఉంటుంది. అవతారం అంటే క్రిందికి క్రిందికి దిగొస్తే భగవంతుని అవతారం అంటే పై స్థాయిలోనున్నటువంటి పరబ్రహ్మము వ్యక్త రూపముగా దిగి రావడాన్ని అవతారం అంటున్నాం. హిరణ్య గర్భ బ్రహ్మ అన్నారనుకోండి, ఆయన అవతారము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని అవతారము. విష్ణువు కృష్ణుడు లేకపోతే మరోటి అవతారము. అంటే దే హ్యావ్ కమ్ డౌన్ ఇన్ దేర్ రెస్పెక్ట్ ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ పొజిషన్స్ ఇంటూ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్ అనే అర్థంలో అక్కడ వస్తుంది. అవతారం భగవంతుని లీలలతో కూడి ఉంటుంది. అవతారం భగవంతం లీలామయం. అవగమనంతే అవగమనం అంతే సమాప్తి. అవగమనం అంటే అవగాహన కదా. అవగాహన చివరి సమాప్తిని, అంతే సమాప్తి, చివరి సమాప్తిని సాధిస్తుంది. అంటే ఏదైనా ఎండ్ అర్థం చేసుకుంటే దాని ఎండింగ్కి మనం వస్తాము అనేటటువంటి విషయాలు ఉన్నాయి. వీటిని ఒక్కొక్క దాన్ని తీసి చెప్పవచ్చు. 11 నుంచి ఇక్కడి నుంచి కూడా చేయవచ్చు కావాలంటే. నాగరత్నం గారు మీరు ఇది ఇక్కడ చేయండి. ఆ, గచ్చ అనే ధాతు ఎలా మారిందో చెప్పండి. ఇక్కడి నుంచి మొదలెట్టుకుంటారా? అలాగే సార్. గచ్చ ధాతు అంటే గచ్చ అంటే గమ్ వెళ్ళడము అని అర్థం. ధాతువు. గచ్చతి అనేది అది ప్రజెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ లో వాడుతుంది. గమ్ ధాతువు అజెంటెన్స్ థర్డ్ పర్సన్ అంటే ఇందులో వెళుతున్నాడు అంటే ఇది ప్రథమ పురుషుడు ప్రజెంట్ చెప్పడానికి. టెన్స్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. ఏకవచనం ప్రథమ పురుష. ప్రెజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం చెప్పిన అవుతుంది వర్తమాన కాలంలో చెప్పడానికి గచ్చతి అంటారు. ది బాయ్ గోస్ టు స్కూల్ అని చెప్పడానికి, అంటే బాబు వెళుతున్నాడు స్కూల్ కి అని చెప్పడానికి. బాలుడు స్కూల్కి వెళుతున్నాడు అని. తెలుగు ఇంగ్లీష్ హిందీ సంస్కృతంలో చదవండి. బాలక శాలాం గచ్చతి. బాలక శాలాం గచ్చతి అంటే పాఠశాలాంని కూడా రాసుకోండి కావాలంటే. శాలాం అంటే అదే. అదే పాఠశాలని. అదే ఆ కలిపితే ఆ అర్థం మారిపోతుంది. అంచేత బాలక గృహం ఆగచ్చతి అంటే వస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు వెళుతున్నాడు ఇందాక మనం చెప్పుకున్నాం, ఇప్పుడు వస్తున్నాడు అని చెప్పడం అనమాట. అంచేత వస్తున్నాడు అని చెప్పడం ఆగచ్చతి అంటే ఒక ఆ అనే అక్షరం కలిపేటోడికి అర్థం మారిపోయింది. బాలక గృహం ఆగచ్చతి, బాలుడు ఇంటికి తిరిగి వస్తున్నాడు అని. అదే అనుగచ్చతి అని పెడితే ఇంకా మారిపోతుంది అర్థం, మరి వేరేగా మరొక అర్థం వస్తుంది. సీత రామం అనుగచ్చతి అంటే సీత ఫాలోస్ రామ అంటే సీత రాముని అనుసరించి వెళుతోంది ఉంది. అలాగే ఉపగచ్చతి అంటే అప్రోచ్ అవడం అనమాట. శిష్య గురుం ఉపగచ్చతి, ది డిసైపుల్ అప్రోచెస్ ది టీచర్ అంటే సమీపించి గురువు గారిని సమీపించెను. శిష్యుడు గురువు గారిని సమీపించను. అది అలా అర్థం వస్తుందన్నమాట. అంటే ఉప పెట్టేవాడికి గచ్చతి అన్నది మాట అలాగే ఉంది, దానికి ఉప అని కలిపేటప్పటికి అర్థం ఇలా వచ్చింది, అప్రోచెస్ అని వచ్చింది అనమాట. అలాగే సమీపించెను అని అర్థం. అలాగే ఇక్కడ అది గచ్చతి, అది అని కలపాలి. గచ్చతి అనే దానికి అది అని కలిపేటోడికి మరొక అర్థం వస్తుంది. దానికి ఏంటంటే ఎటైన్స్ అని అర్థం. విశ్వామిత్ర బ్రహ్మ ఋషి పదం అది గచ్చతి. బ్రహ్మర్షి పదం అది గచ్చతి అంటే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పదం అని పొందెను అని చెప్పడానికి. పొందడం అబోర్డ్ అంటే అదే ఎటెన్స్ ది అబోర్డ్ అన్నారు కదా, అంచేత ఎటెన్స్ అంటే పొందడం అది. అలాగే బాలక
విషయం అవగచ్చతి అంటే అర్థం చేసుకోవడం. అంటే బాలుడు విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ది బాయ్ అండర్స్టాండ్స్ ది సబ్జెక్ట్. అలాగే అర్థం చేసుకున్నాడు. అవాని కలిపేటోడికి ఆ అర్థం మారింది. అవే ఇక్కడ వచ్చాయి. గచ్చతి గచ్చతి అంటే వెళుతున్నాడు, వెళ్తున్నాడు. చెప్పండి సార్, చెప్పండి. ఆగచ్చతి వచ్చుచున్నాడు, అనుగచ్చతి అనుసరించుచున్నది చున్నాడు, అధిగచ్చతి పొందుచున్నాడు పొందుచున్నది లింగాన్ని బట్టి, అవగచ్చతి బోధపరుచుకున్నాడు బోధపరుచుకున్నది, ఉపగచ్చతి సమీపించుచున్నాడు సమీపించుచున్నది. ఎలాగైనా చెప్పవచ్చు. ఇక్కడ సీత అన్నప్పుడు అనుసరించుచున్నది అంటాము, లక్ష్మణుడు అన్నప్పుడు అనుసరించుచున్నాడు అంటాము. అంతకన్నా ఇంకేంటి. అలాగే ఇక్కడ అర్థాలు కూడా ఎలా మారుతాయి చూడండి. గచ్చతి అనుగచ్చతి, వ్రజతి వ్రజ అనే ధాతు కూడా టు గో అనే అర్థం. వ్రజతి అనువ్రజతి, భవతి అనుభవతి మారిపోయింది. ఒకటి ఇంట్రాన్సిటివ్, రెండవది ట్రాన్సిటివ్. దేనిని భవతి వేనిని భవతి, దేనిని అవుతున్నాడు దేనిని అయి ఉంటున్నాడు అంటే లేదు, అర్థం లేదు. దేనిని అనుభవిస్తున్నాడు అంటే ఉన్నది వెంటనే దుఃఖము సుఖం. వదతి అనువదతి, ట్రాన్స్లేట్స్ అని అర్థంలో. అనువదతి అంటే అనుసరించి చెప్పడం. అనుసరతి అనుచింతయతి. అను అని అక్కడ అను అంటే ఏంటంటే ప్రతిదినము. అను అనేదానికి ప్రతిదినము, హర్ హర్ ఎవ్రీ డే, ఎవ్రీ డే అనే అర్థంలో. హరేక్ దిన్. అనుప్రవేశయతి అనుపశ్యతి, తత్సృష్ట్వా తద్ అనుప్రావిశత్. అక్కడ అనుప్రావిశతి అంటే అంతటా అనే అర్థంలో వస్తుంది. ఓకే, ఇప్పుడు కమల గారు చూడండి. ఇది ఉపసర్గ ధాత్వార్థాన్ని మార్చివేస్తుంది. ఎలాగా అక్కడ ఒక శ్లోకం చదవండి, ఇచ్చారు. హిందీ చదవగలరా? నా దేవనాగరి. చదవగలను. ఉపసర్గేణ ధాత్వర్థ బలాదన్యత్ర నియతే. అలాదన్యత్ర. బలాదన్యత్ర నియతే ఉమ్, అంటే ఇక్కడ ప్రహార ఆహార సంహార విహార పరిహారవత్. ఉమ్. అందులోనే చూడండి, ప్రహార ప్రహార అది ప్రహార ఆహార అనేది మనం చదువుకునేటప్పుడు అక్కడ పెట్టుకుంటాం. అక్కడ ప్రహార ఆహార. ప్రహారాహార సంధి కదా. అవును, ప్రహార ఆహార ఆహార విహార సంహార విహార పరిహారవత్. పరివా పరిహారవత్. ప్రహారం ప్రా ఉపసర్గ, ఆహారంలో ఆ ఉపసర్గ, సర్గ అవును. హారంలో సమ్ ఉపసర్గ, సముపసర్గ హారంలో వి, వి పరిహారం పరి. ప- అంటే ఏమిటో చెప్పండి ఇప్పుడు. అంటే ఆ హరతి, అక్కడ హరతి అంటే టు స్నాచ్ ఆర్ టు టేక్ అవే. హరతి అనేది ప్రహరతి ధాతువేమి యాడ్ ధాతువు? చేసినప్పుడు. హెరు ఆ, అనే ధాతువు. ఆ, ఇక్కడ ప్రహరతికి ప్ర ప్లస్ పెట్టాం టు బీట్ అని. గదా ఆహరతి ప్రహారము అంటాం కదా, ప్రహారం. గద చేత కొట్టడం. గదా ప్రహారం, ప్రహరత్. ఆహరతి అంటే ఆ ప్లస్ అంటే మీనింగ్ మారింది. టు బ్రింగ్, టు ఈట్. హరతి టు స్నాచ్, ప్రహరతి టు బీట్, ఆహరతి అంటే టు బ్రింగ్. సంహరతి సమ్ ప్లస్ ఆహరతి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. టు బ్రింగ్ అని ఒక అర్థం ఉంది, టు ఈట్ టు అని కూడా ఈట్. ఉంది. టు ఈట్. సంహరతి అంటే సంహరించడం మీరు అంటారు చెప్తాం. కదా, అరిగించుకోలేపాడు అవును, అరిగించుకోవడం కాదు, ఆ, ఆహరణము అవలేదు. అవలేదు. ఓకే. ఆహరణం అనేది అరగడం అరగడం అంటున్నాం మనం. ఉమ్, అరగడం అరగకపోవడమును. ఆ, ఆహరణం అంటే ఈ తిన్నది ఆ, జీర్ణం అవడం అవును, ఆహరణం. విన్నాం, అవును. సంహరతి అంటే సమ్ ప్లస్ టు కిల్. సంహరించడం అంటాం కదా మనం తెలుగులో. సం ప్లస్ హృ. విహరతి సం ప్లస్ హృ, అది హృ, టెన్స్ లోకి వచ్చే సంహరతి అయిపోతుంది. విహరతి వి ప్లస్ అంటే టు రోమ్ వి అరౌండ్ ప్లస్ ఆర్ హృ, వి హృ. ప్లస్ హృ హృ ధాతువు. అదేమో విహరతి పర్టికులర్ టెన్స్ రూపము, నెంబర్ జెండర్ పెట్టేసరికల్లా విహరతి అవుతుంది. టు రోమ్ అరౌండ్ ఆర్ వ్యాండర్. వాండర్, విహరించు అని అర్థం. పరిహరతి పరి ప్లస్ హృ అంటే టు రిజాల్వ్. టు రిజాల్వ్ అంటే ఆ టు రిజాల్వ్ విషయాన్ని ద ప్రాబ్లం. పరిష్కరించడం. పరిష్కరించడం పరిష్కరించడం. అంటారు కదా మీరు. టు పరిష్కరించడం రిజాల్వ్ అనేది ద పరిహరతి అని అర్థం. రిజాల్వ్ ద ప్రాబ్లం. అది రిజాల్వ్ ద ప్రాబ్లం. అంటే ఒకే హరతి హృ అనే ధాతువుకి వేర్వేరు ఉపసర్గలు చేరినప్పుడు వేర్వేరు అర్థాలు వచ్చేసాయి పూర్తిగా. అర్థాలు అవును, మారుతాయి. మారిపోయాయి. అంటే అవును. ఎంత ఒక ఉపసర్గ తలక పవర్ ఎంతో చూడండి అది అంత. చాలా అవును. 11 ఏమో ఇప్పుడు అమూల్య గారు చూడండి.
హరి ఓం సార్. ఉమ్, అధి అనే ఉపసర్గ ఉమ్, మీద అధికంగా అనే ఆ, అర్థంలో వాడతాము. ఉమ్, ఉదాహరణ, ఉమ్, అధికారం విధేయతాం ప్రతిపాదయతి అంటే ఉమ్, అధికారం విధేయతను ప్రోత్సహిస్తుంది. ఉమ్. ఆ, మామూలుగా అదే కారం అంటే దానికి అసలు మీనింగే లేదు. అవును. అధికారం అనేటప్పటికీ దానికి ఆ ఆ ఆ మీనింగ్ మారిపోతోంది. అధికంగా అనే మీనింగ్ వచ్చేలాగా వస్తోంది. అది రెండు ఉదాహరణలో అధి భవనం జ్ఞానం బహు విస్తరయతి ఉమ్. అంటే హయ్యర్ లెవెల్లో ఉండేటప్పటికి ఆ జ్ఞానము బహు విస్తరతి బాగా విస్తరిస్తుంది అన్న అది మీనింగ్ వస్తుంది అక్కడ. మీరున్నారు, హయ్యర్ లెవెల్లో ప్రొఫెసర్గా ఉన్నారు అంటే ఏంటన్నమాట, దానివల్ల జ్ఞానాన్ని విస్తరింపజేయడం మీ డ్యూటీ అంతే, అందుకని మరి. ఎస్ యా, ఎస్. అది. తర్వాత చూద్దాం. తర్వాత దేవుడు ఎవరు? దేవులపల్లి వారు చూస్తారు. అంతర ఉపసర్గ అంటే ఉమ్, మధ్యలో లేదా అంతర్గతంగా అనే అర్థం. ఉమ్, ఉదాహరణ, అంతర్ముఖత శాంతిని ప్రాపయతి. ఉమ్, అంతర్ముఖత్వం శాంతిని ఉమ్. పొందిస్తుంది. ఇక్కడ అంతర్ముఖత, ఈ ఈ ముఖత అనే పదానికి అర్థం అంతర్ముఖత్వం అవడంలో అర్థం మారింది. అంతర్ముఖత్వం శాంతిని మామూలుగా పెంపొందిస్తుంది. ముఖత అంటే ఇన్ పర్సన్. ఇన్ పర్సన్. మీకు నేను ఎదురుగా ఉంటే ముఖత అంటాం అనమాట, ఎదురుగాని. ఈ అం- ఈ అంతర అంతర్ముఖత అంటే మారిపోయింది. ఎదురుగా అంటే అర్థం వెనకాల మారిపోయింది. రాలేదు, లోపలనే అర్థం వచ్చేసింది, అది అంతర్గతంగా అని. అది. అంతరాయ కార్యం సిద్ధిం నాశయతి. ఉమ్, అంతరాయము కార్యసాఫల్యాన్ని నాశనం చేస్తుంది. ఉమ్. అంతర అనే పదము అంతరాయ అనేసరికల్లా అంతరాయము అని వచ్చేసింది ఆటోమేటిక్గా. అంతరాయమే. తర్వాత జయగారు ఓపెన్ చేస్తారు. 13వ ఉపసర్గ ని ఉమ్, ఉపసర్గ అంటే లేకుండా నిష్కలంకంగా. ఉమ్, ఉదాహరణ 1, నిర్మల జలం జీవనస్య అనుకూలం. ఉమ్. స్వచ్ఛమైన నీరు జీవనానికి తోడ్పడుతుంది. అలానే రెండో దాన్ని ఉదాహరణ ఆపోజిట్ చేసి చెప్పండి. మామూలు ఆ నీరు తీసేస్తే ఎలా చెప్తారు ఆ సెంటెన్స్ ని? అలా కలిపితే అనిర్మల జలం నీరు తీస్తే అనుకోండి, జీవనస్య మలజలం జీవనస్య మలజలం ప్రతికూలం. ప్రతికూలం. అయితే అనేది ఉపసర్గ చూస్తే అనుకూలం వల్ల ప్రతికూలం చేస్తాం అన్నమాట. మలజలం మలిన అంటే జలం ఇంప్యూర్ వాటర్ జీవన ఈజ్ డేంజరస్ టు హెల్త్. అది ప్రతికూలం. ఇక్కడ అనుకూలానికి ఆపోజిట్ రావాలి కాబట్టి ఇక్కడ నిర్మల ప్రతికూలం. జలం జీవనస్య అనుకూలం, మలజలం మలిన జలం. మలజలం అంటే మలిన జలం, జీవనస్య జీవనమునకు అనుకూలం బదులు ప్రతికూలం. ప్రతికూలం. ఉదాహరణ 2లో నిర్భయం జీవితం సుఖదం భవతి. భయం లేకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. ఆపోజిట్ చెప్పాలంటే భయం జీవితం దుఃఖదం భవతి. భయము జీవితాన్ని దుఃఖమయం చేస్తుంది. అంటే భయం ఆ లేకుంటే సెంటెన్స్ చూసి జీవితం మీరు ఎలా మార్పు చేసుకోవచ్చని తెలుసుకోండి. ఆపోజిట్ మీనింగ్ చేంజ్ అయింది అక్కడ. ఇక్కడ ఆపోజిట్ లో నీరు తీసేసి అక్కడ దుఃఖ్ అని పెట్టామన్నమాట. సుఖంగా బదులు దుఃఖదం అయిపోయింది అనమాట. దుర్ అనేటటువంటి ఉపసర్గ చేర్చాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎవరు చూస్తారు? జ్యోతి పద్మ. 14వది అపి అండి. అపి ఉపసర్గ. ఆవిడ చూస్తారు, జ్యోతి పద్మజ మేడం చూస్తారు. 14వ ఉపసర్గ అపి అనేటటువంటిది. ఇది సమీపంలో లేదా కలిపి అనేటటువంటి అర్థాలను తెలియజేస్తుంది. 1వ ఉదాహరణలో అపి శ్రద్ధ కార్యం పురస్కరయతి అన్నారు. అంటే శ్రద్ధతో పని విజయాన్ని కలిగిస్తుంది. అక్కడ శ్రద్ధతో కూడిన పని, కలిపిన పని అని శ్రద్ధతో అర్థం. కూడిన అని అర్థం అందుతుంది ఆటోమేటిక్గా తెలుగులో. అది. 2వ ఉదాహరణ అపి సత్యం శాంతిం కలయతి. అపి సత్యం అంటే సత్యం కలిగి ఉంటే, కనుక సత్యము కలిగి ఉంటే అది శాంతిని కల్పిస్తుంది అనేటటువంటి అర్థంలో ఇక్కడ చెప్పబడింది. తర్వాత కళ్యాణ్ సుమన్ గారు. హరి ఓం సార్. 15 పరా ఉపసర్గ దూరంగా వేరుగా. ఉదాహరణ 1, పరా ప్రయత్నం సఫలం న భవతి.
ఉమ్, ఇతరుల ప్రయత్నం సఫలము కాదు, ఇతరులు చేసే ప్రయత్నం మనకి సఫలం కాదు అని కూడా అవును అనుకోవచ్చు కదా. అవును. అది అంటే డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ ఎఫర్ట్, అదర్స్, యూ అదే డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్. ఎఫర్ట్స్, నాట్ ఆన్ అదర్స్ ఎఫర్ట్స్ అని. అది అది మన సెల్ఫ్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ ఎఫర్ట్స్. ఉమ్, ఉదాహరణ 2, పరాధీనత స్వాతంత్ర్యం హరతి. ఉమ్, పరాధీనత స్వాతంత్ర్యాన్ని నశింపజేస్తుంది. డిపెండెన్స్ ఆన్ అదర్స్. మనం వి లూజ్ అవర్ ఇండిపెండెన్స్ ఆ, ఇఫ్ వి డిపెండ్ ఆన్ అదర్స్. ఆ. If Yes. you are dependent on everything On for oth- others, for others, naturally yes. it kills your freedom. Freedom, yes. అది. Thank you, sir. Thank you. తర్వాత మన శ్యామలాదేవి అంటే ఘనశ్యామ్ గారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మనం అధి ఉపసర్గ, అధి అనేదాన్ని ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి అధికంగా, ఇక్కడ మీద అని వచ్చింది. ఉదాహరణ, అధికార శ్రేయసి నిధానం. అధికారం శ్రేయస్సుకు ఆధారంగా ఉంటుంది. ఒకటి. రెండోది, భగవత్పాదుల వారు భాష్యంలో అధికం క్రియతే యః సహ అధికారి అని ఇచ్చారు భాష్యంలో. అంటే ఎవడైతే ఎక్కువగా పని చేస్తాడో వాడే అధికారి అన్నారు ఆయన. అధికం క్రియతే యః సహ ఏవ అధికారి. చూసారా ఎలాంటి భాష్యం ఇచ్చారో. అంటే అధికారి అనేసరికి వాడు తక్కువ పని చేయాలి, సబార్డినేట్లు ఎక్కువ పని చేయాలి అని తీసేసి నువ్వు అధికారిగా ఉండాలంటే యూ మస్ట్ వర్క్ హార్డ్ అనే అర్థంలో ఆయన చెప్పారు. అది అలాగే ఈ అధిజ్ఞానం పతనం హరతి. ఈ హరతి అనగానే మన శంకరాచార్యది మాకురు ధన జన యవ్వన గర్వ హరతి నిమేష కాలా సర్వం అనే చాలా మంచి శ్లోకం. అంటే హరిస్తుంది అనమాట. అది హరిస్తుంది. సో మెండైన ఆత్మజ్ఞానం పతనం హరతి. ఆత్మజ్ఞానం పతనాన్ని నివారిస్తుంది. అధిజ్ఞానం అంటే ఆత్మజ్ఞానమే. మెండైన జ్ఞానం ఏమిటి? అన్నిటికన్నా మెండైన జ్ఞానం ఆత్మజ్ఞానమే. ఇక్కడ మనం అధి అనే ఉపసర్గ చెప్పుకోవాలి కాబట్టి అధిజ్ఞానం అని పెట్టాము. పతనాన్ని నివారిస్తుంది. అదొకటి. సార్ ఇంకొక విషయం అడగాలి మిమ్మల్ని. ఇందాక మీరు మొదట ఇంట్రడక్షన్ చెప్తూ గచ్చతి ఆగచ్చతి అని చెప్పినప్పుడు ఆ పెడితే అది వెళ్ళిన వస్తే అగచ్చత్ కదండి. అగచ్చత్, అగచ్చన్, అగచ్చతి అంటే పాస్ట్ చూపిస్తాను. ఆ స్లైడ్ ఇంకా ఉంది. అంటే అగచ్చత్ ఉండాలి, తీ ఉండకూడదు కదా సార్. అక్కడ ఉంటే చూపిస్తాను. అలా వచ్చినప్పుడు అగచ్చతి అని ఉండదు, అగచ్చన్ అని ఉంటుంది. అక్కడ అంటే లకారాలు ఇంకా మీకు చెప్పలేదు. పాస్ట్ లో ఎలా ఉంటుందో అక్కడ చెప్తాను. గచ్చన్, అగచ్చన్, గచ్చన్ గచ్చతి ఎలా అయింది? థర్డ్ పర్సన్ కాబట్టి గచ్చతి అయింది. గచ్చామి, గచ్చసి, గచ్చతి. గచ్చన్ అనే ధాతువే 3 రూపాయలను పొందింది. గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, గచ్చసి త్వం గచ్చసి, నీవు వెళ్తున్నావు. సహ గచ్చతి అంటున్నాం కదా. గచ్చన్ అనే ధాతువే 3 రూపాయలను పొందింది. ఆ వస్తే ఆ గచ్చన్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఎవరు వచ్చాం? ఇక్కడికి వచ్చేసాం. మళ్ళీ మనం నాగరత్న గారి దగ్గరికి వచ్చాం. చెప్పండి. 17వది సు ఉపసర్గ. సు అంటే బాగా, శ్రేష్టంగా అని అర్థం అన్నమాట. దానికి ఉదాహరణ సుసమాచార మిత్రత్వ లక్షణం. సుసమాచార మిత్రత్వ లక్షణం. మంచి సమాచారం మిత్రత్వానికి లక్షణము అని చెప్పారు. అంటే అక్కడ మంచి అని అర్థం వస్తుంది సు అంటాను అని, బాగా శ్రేష్టంగా అని. అలాగే సుసంధానం శ్రేయసి కర్మణ, మంచి సమన్వయము పనులకు శ్రేయము. అంటే ఇక్కడ కూడా మంచి అనే వస్తుంది, బాగా అని కానీ మంచి అని కానీ వస్తుంది అనమాట. అదే మంచి అని. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తృమవ్యయం అన్నారు భగవద్గీతలో. సుసుఖం అంటే మంచి సుఖాన్ని ఇస్తుంది. ఏమిటిది? ఆత్మజ్ఞానం. సుసుఖం, సుఖం, సుసుఖం అన్నారు. అదే సుఖానికి సుసుఖం అంటే ఇంకా ఎక్కువగా అని, శ్రేష్టంగా, బాగా. తర్వాత ఎవరున్నారు? మన కమల గారు. ఉపసర్గం, సమ్ ఉపసర్గం అంటే సమానంగా లేదా సమగ్రంగా అని. అంటే ఉదాహరణ, సమవాయ సర్వేషాం శ్రేయస్సు. అంటే సమవాయ అంటే సమగ్రత అందరికీ శ్రేయస్కరం. సమగ్రత అంటే కంప్లీట్
కంప్లీట్నెస్. ఇన్కంప్లీట్ గా చేయకూడదు, సమగ్రంగా అవును. చేయ ఆ పని ఏదైనా అది సమగ్రంగా అంటే ఇన్కంప్లీట్ అంటే అసమగ్రం అంటామా అది? అంటే వెల్తి లేకుండా అని అర్థం. అవును, వెళ్తే లేకుండా. ఉమ్. రెండవది సమాధానం ప్రశ్నానం సమాప్తిం కరోతి. ఉమ్. ఉమ్. సమాధానము ప్రశ్నలకు ముగింపును ఇస్తుంది. నెక్స్ట్ అమూల్యమ్మ. మీరు రాశారు అది? మీరు రాయలేదు అందుకని. విహి ఆర్ విసు అనే ఉపసర్గ విస్తరించడం, విడిపోవడం. ఉదాహరణ విఖ్యాత మనుష్య ధర్మ మార్గే స్థిత అంటే ప్రసిద్ధ వ్యక్తి ధర్మ మార్గంలో ఉన్నారు అని. ఇక్కడ ఖ్యాతి కదా సార్, అది ఖ్యాతి అంటే అందరికీ తెలియడం, తెలియడం. విఖ్యాతి అంటే విఖ్యాతి ఇంకా అంటే ప్రసిద్ధంగా తెలియడం. బాగా బాగా ఖ్యాతి అనే పదం ఏంటంటే ఖ్యా అనే ధాతువుకి అర్థం ఏంటంటే చెప్పుకోవడం, అందరూ చెప్పుకోవడం. చెప్పుకోవడం. ఖ్యాతి అంటే అందరి చేత చెప్పుకోబడ్డం, ఖ్యాతి పడడం. విఖ్యాతి. విశేషణంగా చెప్పబడడం, అక్కడ ప్రసిద్ధ వ్యక్తి. విశేషంగా విస్మయం సర్వాణి మనోరంజయతి అంటే ఆశ్చర్యం అందరి మనసును ఆనందపరుస్తుంది. విస్మయం సర్వాణి మనోరంజయతి. తర్వాత మళ్ళీ దేవులపల్లి వారు. ఉపసర్గ సమీపంగా లేదా దగ్గరగా అని అర్థం. ఉపనయనం విద్యారంభ సూత్రం. ఉపనయనం విద్య ప్రారంభానికి సూచిక. నయనం ఉపనయనం కదండి, నయనానికి ఉపనయనం కలుస్తుంది. అంటే మరి నయనం అంటే ఏంటంటే నయనం అంటే కన్ను, వేరే కన్ను. మరి ఉపనయనం అంటే నయనం కన్ను అంటే దగ్గర కదా. నడిపించడం. నియతే ఇది నయనం, ఏది నడిపిస్తుందో అది నయనం. ఓకే ఓకే. ఉపనయనం అంటే ఇంక దగ్గరగా ఉపనయనం చేస్తే విద్యను బాగా ముందుకు నడిపిస్తుంది. అది దగ్గరగా ఉపవసించడం అంటాం. దగ్గరగా అదే అదే. ఉపదేశం గురువు కర్తవ్యం. ఉపదేశం గురువు చేయవలసినది. ఇక్కడ ఈ ఉపదేశం ఎలా విడగొడతామండి? ఆ దేశం అనే పదానికి వేరే అర్థం, ఉపదేశం అనే కొత్త అర్థం వచ్చింది, పెట్టేసరికి కొత్త అర్థం వచ్చింది, అన్ని అర్థాన్ని ఇచ్చేసింది అది. అంటే అలాగే ధాతు అన్యార్థాన్ని ఇచ్చి వచ్చు కదా, ధాతుకి ఇక్కడ అన్యార్థానికి అన్యార్థం వచ్చింది. అన్యార్థానికి అలాగే ఉపవాసం. వాసం అంటే ఉండడం, ఉపవాసం అంటే దగ్గరగా, భగవంతునికి దగ్గరగా ఉండడం అని అర్థం. దగ్గరగా ఉండడం, అంతేగాని భోజనం మానేయడం అని కాదు అర్థం. మనం ఉపవాసం ఉన్నానంటే భగవంత్ చింతనలో ఉండవయ్యా అన్నదాన్ని ఉపవాసం అంటారు. శివరాత్రి నాడు ఉపవాసం చేయాలి, బీ నియరర్ టు ద ఆల్మైటీ, అంతే అర్థం. అలాగే భోజనం మాని అని అర్థం అక్కడ లేదు. అది కాలక్రమేణా అలాగా వ్యవహారంలో అయిపోయింది. ఓకే. అలాగే ఉపనిషత్ అన్నాం. ఉపనిషద్. ఉప అంటే సమీపముగా, దేనికి సమీపముగా? విద్యకు సమీపముగా, లేకపోతే గురువుకు సమీపముగా. నీ అంటే నిశ్చయంగా అని అర్థం. షద్ అనే ధాతువుకి గతి విశరణ అంటే వేరుపరుస్తుంది, పోగొడుతుంది, అంటే అజ్ఞానాన్ని పోగొడుతుంది. కాబట్టి ఉపనిషత్తు అని చెప్పుకుంటాం. అది వదిలేయండి, ఉపనిషత్తు అనేది వేరే మాట. అది ఇక్కడ ఉపదేశం ఉపనయనం అనే ఉపసర్గ చేరండి. ఓకే. తర్వాత ఎవరమ్మా ఉన్నారు? జయ గారు. ఓపెన్ చేసుకోలేకపోతున్నారేమో. ఉదాహరణ 1లో ఈ ఉపసర్గలో దూరంగా అవసానించు అనే అర్థం వస్తుంది. ఉదాహరణ 1లో అపకారం సద్గుణం హరతి. అపకారం మంచి గుణాన్ని నశింపచేస్తుంది. ఉదాహరణ 2లో అపస్వరం క్షమయా శోభతే. క్షమతో అన్ని దోషాలు పరిహారం అవుతాయి. అప అనేది కారం స్వరం అనేటటువంటి అర్థాలను విభిన్న అర్థాలుగా మార్చేసింది. అది 22 పద్మజ మేడం. అవ అనేటటువంటి ఉపసర్గ అంటే దానికి క్రింద అని తగ్గించడం అని అర్థం. 1వ ఉదాహరణలో అవతారం భగవంతం లీలామయం. అవతారం భగవంతుని లీలతో కూడి ఉంటుంది. అవతారము అంటే దిగి రావడము కనుక అవతారాలన్నీ కూడా భగవానుడు మన లెవెల్ కి వచ్చి మన కోసం అని చెప్పి వచ్చేటటువంటి. ఉదాహరణ 2 అవగమనమంతే సమాప్తి.
అంటే అవగాహన చివర సమాప్తిని సాధిస్తుంది అని చెప్పి అన్నారు. అంటే అవగమనం అంటే అవగాహన కనుక అది అంటే తెలుసుకోవడం, అండర్స్టాండింగ్. పూర్తిగా ఒక అండర్స్టాండింగ్ ని కలిగిస్తుంది. బాగుంది. సో ఇంకా కొన్ని ఉన్నాయి, నేను చెప్తాను, మీరు చేసిన తర్వాత మళ్ళీ చూద్దరు. కానీ కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ, ముఖ్యాంశాలు. ఏమిటి ముఖ్యాంశాలు? ఇవి భాషాభాగములో అవ్యయములు అనబడును. ఏవి? ఉపసర్గలు. అవి ఎప్పుడూ ముందే ఉండాలి, ఆ తర్వాత పెట్టడానికి వీల్లేదు. అంటే క్రియాపదం తర్వాత గచ్చతి తర్వాత ప్రతి అని రాయకూడదు. ప్రతి గచ్చతి, నిరాకరోతి, లేకపోతే అభిగచ్చతి, అలా ముందే వస్తుంది. సంధిగానే ఒకవేళ వచ్చినట్లయితే సంధి డెఫినెట్గా చేసి తీరాలి. ఇప్పుడు చూడండి, లండ్ లకారం అని ఉంది ఇక్కడ. లండ్ లకారం అనేటటువంటి పాస్ట్ టెన్స్ తాలూకా పేరు. మనకి పాస్ట్ టెన్స్ అని ఎలా అంటున్నామో సంస్కృతంలో లండ్ లకారం. ఆ లండ్ లకారంలో గచ్చన్ అనే ధాతువు, గమ్ అనే ధాతువు గచ్చన్ అనేటటువంటి రూపములో చేరితే అగచ్చన్ అంటే వెళ్ళాను, అగచ్చన్ అంటే వెళ్ళాను అని ఉంది. ఇక్కడ ప్రతి గచ్చతి ప్రతి అనే పదం పెట్టామనుకోండి, గమ్ ధాతువుకు ప్రతి పెడితే ప్రతి గచ్చతి. అదే పాస్ట్ టెన్స్లో చెప్తే ప్రతి అగచ్చన్ అని రాయకూడదు, ప్రత్యగచ్చన్ అని రాయాలన్నమాట. ప్రత్యగచ్చన్, ప్రతి అగచ్చన్ అని రాయకూడదు, సంధి చేసి తీరాలి. ప్రత్యగచ్చత్ అన్నమాట. ప్రత్యగచ్చత్. కేశవం ప్రతిగచ్చతి ఉందిగా. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. మన కేశవం అంటే ఏమిటండి? అదేంటది ఘనశ్యామ్ గారి అర్థం? కేశం అంటే సార్, హలో, చెప్పండి. కేశం శివుణ్ణి కదండి. హలో, కేశవం అంటే శివుడు కదా. శివుడా? విష్ణువు కదండి. కేశవం అంటే కృష్ణుడు కదా. కేశవుడు అంటే ఎన్నిసార్లు భగవద్గీతలో కేశవ 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 అంటూ ఈయన సంబోధించాడు కదా. అది శివకేశవులకు భేదం లేదు అనుకోండి. భేదం ఏం చెప్పట్లేదు ఇక్కడ. కేశవ అని పదం అంటే ఏమిటని అర్థం అని అడిగాను. ఏమన్నా నారాయణ కేశవుడు భేదం ఉందో అది కాదు కదా టాపిక్ ఇక్కడ. ఇన్ఫాక్ట్ దాని ఉత్పత్తిలో కా శివ అని రెండు ఉన్నాయి. కా అంటే విష్ణువు, శివ అంటే శివుడని, కేశవ అనే పదంలో రెండూ ఉన్నాయని ఒక ఉత్పత్తి. ఓకే. కేశవం అంటే పొడుగాటి జుత్తు, ఇలా జులపాలు వేలాపడుతూ కట్ చేసుకోకుండా ఉన్నటువంటి జుత్తును కలిగిన వాడిని కేశవం అంటారు. కహ అంటే ఇంద్రియాలని, వాటిని వశంలో ఉంచుకుంటాడు కాబట్టి కేశవుడు. ఇంద్రియాలను తన వశంలో ఎవరు ఉంచుకుంటారో వారిని కేశవుడు అనొచ్చు అన్నది. లేకపోతే కేశి అనేటటువంటి గుర్రం మీద వచ్చిన ఒక రాక్షసుణ్ణి కేశి మదన ముదారం రమయమయ సహ అంటూ జయదేవుని ఉంది కదా. కేశి అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి కేశవుడు. ఎన్ని అర్థాలు వచ్చాయి? కా శివ, కేశవ ఒక అర్థం, పొడుగాటి జుత్తు రెండోది, కేశి అనే రాక్షసుని సంహరించిన వాడు. ఇలా ఇన్ని అర్థాలు ఉంటాయి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కేశవం ప్రతిగచ్చతి. ప్రతిగచ్చతి అనేది పాస్ట్ టెన్స్లో ప్రత్యగచ్చత్ అవుతుంది, కానీ ప్రతి అగచ్చత్ అని రాయకూడదు. ప్రత్యగచ్చత్ అనే సంధి చేయాలి, తప్పకుండా చేయాలి. లేక ముందు పెట్టి ప్రతి వెనకాల పెట్టి అప్రతిగచ్చత్ అని రాయకూడదు. ఇది అసమీచీన రూపము అంటారు. అసమీచీనము. సమీచీనం అంటే కరెక్ట్, సమీచీనం. ఎవరైనా చెప్పారు, గురువుగారు ఏదైనా అడిగారు అనుకోండి, మీరు ఆన్సర్ చెప్పక సమీచీనం అంటే ఇట్ ఈస్ రైట్, అసమీచీనం ఇట్స్ రాంగ్, తప్పు అని అర్థం. అప్రతిగచ్చత్ అని రాయకూడదు, ప్రత్యగచ్చత్ అని రాయాలన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, నిర్ అనే ఉపసర్గ, అనే ఉపసర్గ కృ అనే ధాతు మీద, కృ అంటే కరణం చేయడం అనమాట. ఆకృ, నిర్ ఆకృ, నిరాకరోతి అంటే నిరాకరించు. వెర్బ్ ఫామ్లో ఏమిటి? నిరాకరణము చేయు. అదే నిరాకరణాన్ని దానికని నౌన్ చేస్తే నిరాకరణము, నిరాకృతి. ప్రతి నౌన్ కూడా 99% ధాతువు నుంచే వస్తాయి.
ఎక్కడో ధాతువు లేకుండా ఇండిపెండెంట్గా ఒక శబ్దము రావడం, అది ఏర్పడడం చాలా రేర్. జనరలీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీ నౌన్ ఈజ్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ ద వర్బ్. నిర్, ఆ, కృ అనే నిర్ అండ్ ఆ అనే రెండు ఆకృతులు. ఫర్ ఎగ్జాంపుల్ ఆకృ అని అంటే ఆకృతి అంటే వేరే అర్థం. నిర్జరిస్తే నిరాకృతి అంటే నిరాకరోతి, నిరాకరణము అనే అర్థం వచ్చేసింది. అంటే డిపెండింగ్ ఆన్ ది అడిషన్ ఆఫ్ న్యూ ఉపసర్గాస్ వేర్వేరు అర్థాలు వస్తాయి. ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ, ఇంతకంటే ఎక్కువ కానీ ఉపసర్గలు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, సం, అభి, వి, ఆ, హృ. హృ అనే ధాతువు మీద ఆహ్రియతే, వ్యాహ్రియతే, అభివ్యాహ్రియతే, సమభివ్యాహరతి, సమభివ్యాహ్రియతే, సమభివ్యాహరతి, సం అభివ్యాహరతి. సమభివ్యాహరతి అంటే ఏదైనా ఒకటి పెట్టి దాని చుట్టూ పొరలు పొరలుగా పెట్టడం. ఎన్క్యాప్సులేట్ అంటే మీరు చూడండి, గిఫ్ట్ ఇస్తారు ఎవరికైనా, దాని చిన్నది ఉంటుంది, దాన్ని ఎంత పట్టుకెళ్తారు. ఎందుకు దాని చుట్టూ ఓ పొట్లం, దాని మరో పొట్లం, దాని చుట్టూ మరొకటి, దాని చుట్టూ పేపరు, దాని చుట్టూ మరొకటి, దాని చుట్టూ సంచి, మొత్తం ఎన్క్యాప్సులేట్ చేసి పట్టుకు. దిస్ ఆత్మ ఈ సమభివ్యాహరతి ఈజ్ ఎన్క్యాప్సులేటెడ్ బై ద పంచకోశాస్. ఎన్క్యాప్సులేటెడ్ అంటే పొరలు కలిగి ఉండడం అనమాట. సమభివ్యాహరతి. ఈ స్లైడ్లో ఏం నేర్చుకున్నాము చెప్పండి మీరు. అమ్మా కమల సార్ మీరు ఒక ప్రశ్న అడగొచ్చా సార్? చెప్పండి. మీరు రెండో దాంట్లో సంధి వచ్చేటప్పుడు సంధి చేసి తీరాలి అంటే ఉపసర్గ వాడేటప్పుడు ఇక్కడ మీరు ప్రతి గచ్చత్ అన్నప్పుడు ఇక్కడ ఎనాదేశం వచ్చింది కదండి సార్. ప్రత్యేక గచ్చత్ వచ్చింది కదా, ప్లస్ అగచ్చత్. అగచ్చత్ పెట్టగానే ఈ ప్లస్ ఆ ప్రత్యగచ్చత్ యనాదేశం అని వచ్చింది సార్. అంటే ప్రతి ప్లస్ అగచ్చత్ అని రాయకూడదు, ప్రత్యగచ్చత్ అని డెఫినెట్ గా సంధి నిత్యము అంటాం. నిత్యం అంటే ఇట్ మస్ట్ అని అర్థం. అది పాయింట్ ఉపసర్గ చెప్పి రెండో పాయింట్ లో తిరిగి చెప్పారు, సంధి వచ్చేటప్పుడు సంధి చేసే తీరాలి అని చెప్పారు కదా. రెండో పాయింట్ అంటే అగచ్చత్తులో ఆ ఉంది కదా, ఈ ఆ పట్టుకెళ్ళి ప్రతి ముందు రాసి అప్రతిగచ్చత్ అని రాయకూడదు, వేరే అర్థం. వేరే అర్థం. అగచ్చత్తుకి ముందు ఆ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను, అగచ్చత్తులో ఒక ఆ ఉంది కదా, ఆ అని తీసుకొచ్చి ప్రతీక ముందు పెడతానని పెట్టాను. అశుద్ధ ఒకటి కంటే ఎక్కువ ఉపసర్గలు ఉండడానికి ఉదాహరణ చూపించాను ఇక్కడ. నిర్ ఆకృ, ఆకృతి వేరే అర్థం. నిరాకృతి, నిరాకరోతి, నిరాకరించు వేరే అర్థం. అలాగే ఆహృతి, ఆహరణము, విహరణము, విహారణము, తర్వాత అభివ్యాహరణము, సమభివ్యాహరణము వేరు మాటలు అయిపోయాయి కదా అన్నీ. అంటే సమభివ్యాహరతి అంటే ఎన్క్యాప్సులేట్ అని అర్థం, పొరలు కలిగి ఉంది. క్యాప్సూల్ అంటే పొర. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. ప్లీజ్ ఇది చెప్పండి. కృష్ణేనం భగతేన రంతు మధునా మృద్భక్షితా స్వేచ్ఛయ తచ్చం కృష్ణ కయేవమాహ ముసలీ మిథ్యాంబ పశ్యననం వ్యాదేహీతి విదారితే శిశుముఖే దృష్ట్వా సమస్తం జగత్ మాతాయస్య జగామ విస్మయపదం పాయత్సనః కేశవః. Another beautiful slokams of Krishna Karnamrita. కృష్ణ కర్ణామృతం స్టార్ట్ చేద్దామా? అంబా, అది సంబోధన. ఏమిటి? అంబా, ఓ అమ్మా. ఓకే, అధునా, రంతుం అధునా, రంతు మధునా అంటే రంతు మధున, రంతు వేరే మధున వేరే చెప్పకూడదు. రంతుం అధునా, రంతు మధున. అధునా అంటే ఇప్పుడు, నౌ, రైట్ నౌ. రంతుం టు ప్లే, రణనం అనే క్రియ టు ప్లే అని అర్థం. టు ప్లే, పిఎల్ఏవై, ప్లే. ఓకే, రంతుం అధునా ఇప్పుడు ఆడడానికి, గతేనా వెళ్ళిన వాడైనా,
కృష్ణే కృష్ణుని చేత కృష్ణేన కృష్ణే కాదు కృష్ణేన అంబ కృష్ణేన అంబ కృష్ణేన అంటే రామేణ కృష్ణేన గోపాలేన గోవిందేన అనే తృతీయ కృష్ణేన కృష్ణుని చేత మృత్ మట్టి భక్షిత క్రియ తినబడుచున్నది. ఎలా తింటున్నాడు? విశేషణము స్వేచ్ఛయా స్వ ఇచ్ఛయా తన యొక్క ఇష్టానుసారం తన ఇష్టాను ప్రకారం ఏదో పెసరు పొరపాటు నుంచి వేలు తగలడం కాదు, కావాలని కోరుకుని మట్టి తీసుకుని నోట్లో కుక్కుకుంటున్నాడు స్వేచ్ఛయా. ఇది కంప్లైంట్. ఓకే. అంబా అధునా రంతుం గతేన కృష్ణేన మృద్భక్షిత స్వేచ్ఛయా. అమ్మా ఇప్పుడు ఆడుకోవడానికి గతేన వెళ్ళినటువంటి కృష్ణేన కృష్ణుని చేత మృత్ మట్టి భక్షిత భక్షించబడుపడెను స్వేచ్ఛయా అంటే ఇష్టం వచ్చినంత మట్టి వాడు కుక్కుని తింటున్నాడు అని కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరిచ్చారో అని కలుస్తుంది. తర్వాత ఏంటంటే లైన్లో ఏమంటున్నారు? తథ్యం కృష్ణ, మళ్ళీ కృష్ణ అన్నది హే కృష్ణ రే కృష్ణ అని కూడా చెప్పచ్చు. తల్లి కదా, ఒరే కృష్ణుడా తథ్యం ఈజ్ ఇట్ ట్రూ అని అడిగి కృష్ణ తథ్యం కృష్ణ ఓ కృష్ణ ఈజ్ ఇట్ ట్రూ అంటే ఈయన అడుగుతున్నాడు. కహ ఏవం ఆహా కహ ఎవడు ఏవం ఈ స్టోరీ అంతా దీనిని ఆహా చెప్పాడు. ఎవడమ్మా నీకు స్టోరీస్ చెప్తున్నాడు? మట్టి తిన్నాను, బెల్లం తిన్నాను, మరొకటి తిన్నాను, విషం తిన్నాను, ఇవన్నీ వీడికి ఎవడు కల్పించారు ఈ స్టోరీలు అనే అర్థంలో కహ ఏవం ఆహా ఏవం కహ ఆహా ఇది ఎవరు చెప్పారు? ముసలి అంటే శూలి అంటే శూలము పట్టుకున్నవాడు, ముసలి అంటే ముసలము పట్టుకున్నవాడు, ముసలధారి ముసలం అనే ఆయుధాన్ని ధరించినటువంటి ఆయన ముసలి. శూలం అనే ఆయుధాన్ని ధరిస్తే శూలి, చక్రం అనే ఆయుధాన్ని ధరిస్తే చక్రి అంటున్నాం కదా. అలాగే ముసలి అంటే ముసలము పట్టుకున్న మన బలరాముడు చెప్పాడు అన్నయ్య అనకుండా సరదాగా ముసలి అని. అంబా మళ్ళీ అమ్మా ఓ అమ్మా మిథ్యా ఆల్ దిస్ ఈజ్ ఫాల్స్. కావాలంటే ఆననం నోటిని పశ్యా చూచుకొను ఎగ్జామిన్ మై మౌత్ ఇన్స్పెక్ట్ మై మౌత్ ఆననం పశ్య. ఓకే, అది నెక్స్ట్. అన్ని డైలాగులో ఉంది. ఎలా ఉంది? అంబా అమ్మా అధునా ఇప్పుడు రంతుం ఆడుటకు గతేన వెళ్ళిన కృష్ణేన కృష్ణుని చేత మృత్ మట్టి స్వేచ్ఛయా భక్షిత. స్వేచ్ఛ అనేది విశేషణం అంటే మామూలుగా తినడం కాదు, స్వేచ్ఛగా తింటున్నాడు. స్వేచ్ఛయా అంటే స్వేచ్ఛతో అంటే స్వేచ్ఛగా అనమాట. స్వేచ్ఛగా అంటే అతృతీయ. స్వేచ్ఛయా భక్షిత. కృష్ణ హే కృష్ణ ఒరే కృష్ణ తథ్యం ఇస్ ఇట్ ట్రూ అన్నాడు. ఏవం కాహ హూ టోల్డ్ యూ దిస్? ఏవం ఈ కథంతా కహ ఎవరు? ఆహా సంధిలో కయేవ మహాయ్ కహ కాయ్ ముసలి. మళ్ళీ ఆవిడ ఆన్సర్ చెప్పింది. ముసలి అంటే ముసలధారి. యస్య ముసలం ధారయితు తస్య నామః తస్య సంజ్ఞ ముసలి. అతని పేరు ముసలి. అంబా ఓ అమ్మా మిథ్యా దిస్ ఇస్ ఆల్ ఫాల్స్, ఇట్ ఇస్ హంబక్, డోంట్ బిలీవ్ దట్. ఆననం అంటే ముఖమును పశ్యా ఎగ్జామిన్ చేసుకో చూసుకో అంటే ఆవిడంటుంది వ్యాదేహీతి వి ఆదేహ ఇది. ఆదేహము వి ఆదేహము అంటే తెరచుట. వి అనే ఉపసర్గ యాడ్ చేస్తే వ్యాదేహీతి అనే దాంట్లో తెరువుము అని వచ్చింది. వ్యాదేహీతి ఓపెన్ యువర్ మౌత్ అన్నదట. అంటే విదారితే వి ఆధారితే విదారితే బాగా తెరవబడిన నోటి యందు. విదారితే శిశుముఖే శిశువు యొక్క ముఖమునందు. సప్తమి విభక్తి. విదారితే శిశుముఖే. విదారితే ఈజ్ ద విశేషణ ఫర్ శిశుముఖే. శిశుముఖే అన్నది సప్తమిలో ఉంది కాబట్టి విదారితే కూడా సప్తమిలో ఉండాలి.
శిశుముఖే విదారితే వ్యాదేహీతి అని అడిగేసరికల్లా బాగా తెరచిన ఆ శిశువు యొక్క ముఖమునందు సమస్తం జగత్ ది ఎంటైర్ యూనివర్స్ దృష్ట్వా చూచి అంటే అసమపక క్రియ అయిపోలే సెంటెన్స్ దృష్ట్వా కృత్వా భుక్త్వా కృత్వా అంటే భుక్త్వా అంటే భోంచేసి భయపడుకున్నాడు, కృత్వా చేసి వచ్చాడు, దృష్ట్వా చూచి ఇంకా ఏదో ఉందన్నమాట. అసమాపక క్రియ అంటారు, ఇన్కంప్లీట్ వర్బ్. దృష్ట్వా వాటి దృష్ట్యా సమస్తం జగత్ దృష్ట్వా సమస్తం ద్వితీయ విభక్తి. జగత్ జగత్తును అది ద్వితీయ విభక్తి. జగత్తును సమస్తం రెండు ద్వితీయాలు ఉన్నాయి. సమస్తం జగత్ దృష్ట్వా యస్య మాత యస్య ఎవని యొక్క అంటే ఏ కృష్ణుని యొక్క మాత తల్లి. మాత అన్నది స్త్రీలింగ ఆకారంత ఏకవచన విభక్తి శబ్దం. యస్య మాత విస్మయ పదం. పదం అంటే అస్థితి. అటువంటి స్థితి విశేషణం. విస్మయ పదం ఆశ్చర్యమైన స్థితిని జగామ అనేది క్రియ ఇందాక దృష్ట్వా అన్నారు కదా, దాన్ని కంప్లీట్ చేస్తున్నారు. చూచి జగామ పొందెను వెళ్ళెను అక్కడ చేరెను. దేన్ని పొందింది? విస్మయ పదం జగామ. కేశవ అటువంటి కేశవుడు అంటే కేసి అనే రాక్షసుని చంపినటువంటి వాడు, లేకపోతే పొడుగాటి జుత్తున్నటువంటి బాలకృష్ణుడు, లేకపోతే ఇంద్రియాలను వశములో నుంచుకునే పరబ్రహ్మము, లేకపోతే ఈశ్వరుడు శివుడు విష్ణువు అనే భేదము లేనటువంటి కేశవుడు నహమములను పాయాత్ పాయాత్ సన్ పాయాత్ సహ అతడు నహ కేశవ ఆ కేశవుడు నహమములను పాయాత్. అది ఇంకొక సెంటెన్స్. కేశవ నహ పాయ సహ కేశవ నహ పాయాత్ ఆ కేశవుడు మమ్ములను రక్షించుగాక. నహ అంటే మమ్ములను ప్లూరల్లో ఉన్నది, కేశవ అనేది ప్రథమ విభక్తిలో ఉన్నది సింగులర్ నెంబరు, సహ అనేది అతడు అదేమో ఉత్తమ ప్రథమ పురుషులో ఉన్నది. పాయాత్ రక్షించుగాక అదొక వేరే సెంటెన్స్. చూసారా? సెంటెన్స్ని విడగొట్టుకొని విభక్తి ప్రకారం చెప్పుకుంటే ఎంత చక్కని అర్థం వస్తుంది. అమ్మా మన కృష్ణయ్య ఉన్నాడే, వాడు ఆడుకోవడానికి వెళ్ళాడు అనుకున్నావా నువ్వు? వాడు అక్కడికి వెళ్ళి వాడికి ఇష్టం వచ్చినట్టు నోటి నిండా మింగేశాడు, మట్టి కొట్టేశాడు. నిజంరా కృష్ణుడా? నిజమా? ఎవరమ్మా చెప్తున్నారు నీకు ఈ కథలన్నీ? మీ అన్నయ్య చెప్పాడు. అంత తప్పమ్మా, వాడు ఎప్పుడు నా మీద ఏవో చాడీలు చెప్పడం వాడికి సరదా. కావాలంటే నా నోరు చూసుకో. అయితే ఏది నోరు తెరు? వ్యాదేహీతి. ఆ తెరిచిన నోట్లో సమస్తం జగత్ దృష్ట్వా ప్రపంచమంతా చూసి యస్య మాత ఎవని తల్లి అయితే విస్మయ పదం జగామ ఆశ్చర్యంలో మునిగిపోయిందో సహా అటువంటి కేశవుడు నహమములను పాయాత్ రక్షించుగాక. సమీచీనం సార్. సమీచీనం. సమీచీనం అంటే కరెక్ట్ అంటే బాగా ఉన్నా చెప్పొచ్చు కదా. సమీచీనంకి కరెక్ట్ బాగున్నా కూడా చెప్పొచ్చు కదా. బాగున్నది, కరెక్ట్, వెరీ వెరీ కరెక్ట్, అంటే ఎక్సలెంట్, రైట్ అంటాం కదా. సమీచీనం. దీన్ని విడగొట్టి రాయండి మీరు. ఇన్ని విభక్తులు చెప్పాము, ఇన్ని పదాలు చెప్పాము, ఇప్పటికీ మీరు ఉన్నాయి, విభక్తులు ఉన్నాయి, కరెక్టే, సంధులు ఉన్నాయని ఉన్నారు సార్. ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తారా? చేస్తాం సార్. చేయండి. చెప్పమంటారా సార్? ఫస్ట్ లైన్ మీరు చెప్పండి. ఇంకొకరికి చెప్తాం. అందరూ చెప్తారు సార్. అందరూ చెప్తారు. ఫస్ట్ సెంటెన్స్ కృష్ణే అంబ బోధిస్తున్నాడు కదా. అంబా వా అంబ, రైట్. వా అంబ. అంబ అంటే అమ్మా వస్తుంది. అంబ ప్రకృతి, అమ్మ వికృతి. తెలుసా? అమ్మ అనే పదము వికృతి. అంబ అనేది ప్రకృతి. మనం ఎప్పుడు వికృతి శబ్దంతోనే అమ్మని పిలుస్తున్నాం, వికారంగా మాట్లాడుతున్నాం. వికృతి అంటే వికారం అని కాదు, వాడుకలో ఉండేది వికృతి ఉంటుంది అన్నమాట. గ్రంథంలో ఉండేది ప్రకృతి ఉంటుంది.
అంబా అంటే ఓ అమ్మా. గతేన రంతు మధున. అధునా, అధునా అంటే ఇప్పుడు, అంటే ఈ అధునా సమయం. అనేది అవ్యయం. ఇప్పుడు అవ్యయం అని వచ్చేస్తుంది, చెప్తుంది కదా, సమయాన్ని చూపిస్తుంది. సమయం వస్తుంది. అధునా ఇప్పుడు. ఇప్పుడు గతేన రంతుం గతేన. కృష్ణ వాడు రంతుం గతేన. రంతుం గతేన. రంతుం అంటే ఆడడం అనుకుంటాను. టు ప్లే. టు ప్లే అంటే టు ప్లే. రంతుం గతేన కృష్ణ, ఆడుతున్న కృష్ణుడు వస్తుందండి. ఆడుతున్నటువంటి కృష్ణేన. కృష్ణేన. కృష్ణేన ప్లస్ అంబ కృష్ణేన అంబ. అధునా కృష్ణుని చేత. కృష్ణ. ఓకే. తృతీయ విభక్తి. మృత్. మృత్ అంటే ఇది మట్టి. మట్టి. మృత్. మృత్ కాబట్టి ఇక్కడ మీరు మృత్ భక్షిత అక్షిత. అక్షిత మృత్ భక్షిత. అక్షిత భక్షిత. మృత్ ప్లస్ భక్షిత. మృత్ భక్షిత. భక్షిత అంటే తినడం. తింటున్నాడు, తిన్నాడు. మనం భక్షిస్తున్నాం అంటారు కదా, అంటే భక్షించబడెను. భక్షిత చేత మట్టి తినబడెను అని ఉంది అక్కడ. స్వేచ్ఛయ అంటే ఇష్టం వచ్చిన. భక్షితకి అంటే ఎలా తిన్నాడు? స్వేచ్ఛగా తిన్నాడు. స్వేచ్ఛయ అంటే స్వ ఇచ్ఛయా అంటే తన ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన అంతా. అది మిగతా వారు చెప్పండి సార్ ప్లీజ్. మిగతాది ఇంకొకరికి ఇద్దాం. గారు మీరు చెప్పండి. జ్యోతి పద్మజ గారు తథ్యం కృష్ణ. తథ్యం కృష్ణ కయేవమాహ ముసలి మిథ్యాంబ పశ్యాననం అనేది రెండవ లైను. తథ్యం కృష్ణ అంటే కృష్ణ ఏమి నిజమేనా? కృష్ణాన్ని ముందు తెచ్చుకోవాలి. హే కృష్ణ. కృష్ణ క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలన్నమాట. ఈజ్ ఇట్ ట్రూ అని అడుగుతుంది. ఆయన అడుగుతున్నాడు మళ్ళీ వెంటనే. ఆయన ఏమడుగుతున్నారు? కయేవమాహ. ఏవం ఏవం కహ ఆహా అంటే ఎవరు చెప్పారు నీకు? ఆహా అంటే చెప్పారు. ఏవం అంటే నువ్వు చెప్పావే ఇప్పుడు అనంత మట్టి తింటున్నారు అవన్నీ. ఆ మాట ఎవరు చెప్పారు? ఆమె చెప్తే మళ్ళీ ఆవిడ అంటున్నారు. ఆమె ఏమంటున్నారు? అప్పుడు ఆవిడ అన్నది ముసలి. ముసలి అని అంటుంది. ముసలి అంటే బలరాముడు ముసలం ధరించినటువంటి వాడు. మీ అన్నగారే చెప్పారు. మీ అన్నగారు చెప్పారు అని ఆవిడ అంది. మళ్ళీ ఈయన మాట్లాడుతున్నాడు. మిథ్యాంబ అంబా అమ్మా మిథ్యా, తప్పు, నిజం కాదు, అసత్యం. చేత అమ్మ చెప్పిందంతా కూడా మిథ్య అంటే అదంతా కూడా అబద్ధం. పశ్యాననం కావాలంటే ఎందుకు మధ్య చూసారు? అక్కడ వేదాంతం ఉంది. తినడం నిజమే, తిన్నాడు పాపం. తిన్నప్పుడు మట్టి నోట్లో ఉంది, చూపించమన్నప్పుడు మట్టి లేదు. అంటే ఒక అవస్థలో ఉంటుంది, మరో అవస్థలో ఉండడం లేదు. అటువంటి దాన్ని ఏంటంటారు? మిథ్య అంటారు కదా. అంటే ఒకసారి ఉండి ఒకసారి లేనిది మిథ్యే కదా, ఇల్యూషనే కదా. ట్రైన్లో కూర్చున్నప్పుడు చెట్లని వెనక్కి వెళ్ళిపోతున్నట్టున్నాయి. ట్రైన్ ఆగిపోయి దీపాక వెనక్కి వెళ్ళటం లేదు. అంటే అది మిథ్య అని తెలుస్తుంది కదా. వాళ్ళ అన్నగారు చూసినప్పుడు నోట్లో మట్టి ఉంది, కరెక్టే. ఇప్పుడు ఈవిడ చూసినప్పుడు మట్టి లేదు, దాని బదులు మరేదో ఉంది. అంటే ఏంటనమాట? మిథ్య అని అర్థం. అందుకని పశ్య ఆననం అన్నాడు ఆయన. నా ముఖాన్ని కావాలంటే నోట్లో అంటే చూడు చూడు అన్నమాట. తర్వాత లైన్ చూడండి అమ్మ, కమల గారు చూడండి మీరు. వ్యాదేహి ఇతి విదారితే శిశుముఖే దృష్ట్వా సమస్తం జగత్. జగన్మాత. జగత్ అక్కడ తెచ్చుకోవాలి. సమస్తం జగత్ ప్రకారం పెట్టుకోండి. జగత్ జగత్తు మాత జగన్మాత కదా. జగత్ మాత జగన్మాత. జగత్ విడగొట్టుకున్నాడు, తకారం పెట్టుకున్నాడు. వ్యాదేహి దేహీతి అంటే ఇవ్వమని అర్థం. వ్యాదేహీతి అంటే బాగా తెరవని అర్థం. వి అనే పెట్టేసరికల్లా అర్థం మారిపోయింది. విదారితే. విదారితే అంటే బాగా తెరవబడిన. తెరవబడిన బాలుడి ముఖం దృష్ట్వా చూసింది. సమస్తం జగన్ శిశుముఖే అని చెప్పి దృష్ట్వా కాదు. దారితే శిశుముఖే సమస్తం జగత్ దృష్ట్వా. ఓకే. సమస్తం జగత్ దృష్ట్వా చూచి అంటే అసమాపక క్రియ. దృష్టి అంటే చూడడం. శిశుముఖి అంటే బాగా, విదారితే అంటే బాగా తెరవబడిన నోటి అందు సమస్తం జగత్ దృష్ట్వా. శిశుముఖే అంటే ముఖమునందు సప్తమి విభక్తి. సమస్తం జగత్ సమస్త విశ్వమును దృష్ట్వా చూచి అని అంటే కామా పెట్టారు.
అవును, అసమాపక క్రియ ఏమిటవుతుందో అసమాపక. తర్వాత నాగరత్నం గారు చెప్తారు. మాత ఆ, యస్య జగామ యస్య మాత ముందు చదువుతున్నా సార్. చదివింది. మాత మాత యస్య జగామ విస్మయ పదం పాయాత్స నః కేశవ. విడగొట్టుకుంటే పాయాత్ సహ నహ కేశవ. పాయాత్ పాయాత్ సహ సహ నహ సహ నః కేశవ. నః పాయాత్ అంటే సనః మా కేశవ. అదే నః అంటే మాకు అని. సహ అంటే అతడు, ఆ కేశవుడు. కేశవ అంటే కేశవ. కేశవ నహ ఆ కేశవుడు పాయాత్ మమ్ములను రక్షించవలను. అది వేరే సెంటెన్స్. మమ్మల్ని అలా మమ్మల్ని ఉంచాలి. రక్షించాక. ఆ అది కేశవ అనేది వేరే సెంటెన్స్. అదే అదే మాత మాత అంటే అమ్మ అని పిలిచాడు, అంటే సంబోధన ప్రథమ వ్యక్తి. యస్య జగామ విస్మయ పదం అంటే అందులో మాత అని సంబోధన ఏం మాత లేదు. పిలవడం కాదు, యస్య ఇక్కడ మాత. పిలవడం కాదు. అదే ఇక్కడ పిలవడం కాదు. జగత్ మా అని అంతాక మాత జగత్ అన్నారు అయిపోయింది. కదా. సమస్తం జగత్ దృష్ట్యా అయిపోయింది. అదే అయిపోయింది అంచేత మాత యస్య అంటే మాత ఎవని యొక్క మాత. ఎవరి యొక్క మాత అయితే అంటే అని ఏ అంటే కృష్ణుని యొక్క తెల్లి అయితే, షష్ఠీ విభక్తిలో యస్య అంటే షష్ఠీ విభక్తి వచ్చింది. ఎవరి ఏ తెల్లి కృష్ణుని అయితే యొక్క తల్లి అయితే సమస్తం జగత్ దృష్ట్యా జగత్తునంతా ప్రపంచమంతటిని చూసిందో విస్మయ పదం జగామ. అంటే విస్మయము అని పొందెను. అది విస్మయమును పదం అంటే అంటే స్థితి, ఆ, పథం అవును. అంటే మార్గము, పదం అంటే పదం అంటే స్థితి. పదం అంటే పదము వర్డ్ అని అనొచ్చు, స్థితి అని అర్థం ఉంది. ఇక్కడ పదం అంటే స్థితి. ఏ స్థితి? విశేషణం ఏమి ఇచ్చారు? విస్మయ స్థితి అంటే వి ఆశ్చర్యం. అనేటటువంటి ఉపసర్గతో స్మయ అనేటటువంటి విస్మయ అనేటటువంటి కొత్త అర్థం వస్తుంది. సార్ అదే స్మయ అంటే విస్మయం ఏమైనా అర్థం ఉందా? association. స్మయ అంటే ఏమైనా అర్థం ఉందా సార్? లేదు. లేదు. విస్మయ అని లేకపోయినా కలిపేసరికి అర్థం మారిపోయింది. అర్థం వచ్చింది, వేరేగా వచ్చింది, ఒక అర్థం వచ్చింది, అంతకుముందు లేదు కానీ ఆశ్చర్యంతో చూసింది అని. విస్మయ పదం, విస్మయ పదం. విస్మయమైన స్థితిని, జగామ అంటే పొందెను. స్థితిని అంటే ద్వితీయ విభక్తి. విస్మయ స్థితిని స్థితిని జగామ క్రియ పొందినది. పొందెను క్రియ. అది పొందెము పాస్ట్ టెన్స్ అర్థాయించండి. అటువంటి కేశవుడు సహ అటువంటి కేశవ కేసుని నహ మమ్ములను మమ్మల్ని పాయాత్ రక్షించుగాక. పాయాత్ రక్షించుగాక అర్థాయించండి. అదే పోతన గారు అద్భుతంగా రాశారు. మన్నేటికి భక్షించదు మన్నియమములేల నీవు మన్నింపవు, నీ అన్నయు సఖులను చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదే. ఇన్ని కుకీలు, ఇన్ని చాక్లెట్లు, ఇంత వెన్న, అన్ని నెయ్యిలు, ఇన్ని పాలు, ఇన్ని పెరుగు పెట్టాను, మరి పదార్థము లేదా తినడానికి అని అడుగుతుంది ఆవిడ. మన్ను ఏటికి భక్షించదు, ఎందుకు తింటున్నావు? మన్నేటికి భక్షించదు నియమములేలా నీవు మన్నింపవు. నా కంట్రోల్ నేను చెప్పినటువంటి రూల్స్ ఎందుకు నువ్వు ఫాలో అవటం లేదు? నియమములేల నీవు మన్నింపవు, నీ అన్నయు సఖులను చెప్పెదరు అన్నా. ఓర్బారు ఓ బాబు, మన్నేలా మరి పదార్థము లేదే అని అడిగింది. అంటే ఆయన ఏం చెప్పాడు ఆన్సర్? నెక్స్ట్ పద్యం తెలుసా? మిథ్య అని చెప్పారు. మిథ్య అని చెప్పారు. ఇక్కడ మిథ్య అని చెప్పాడు. ఆయన ఏమిటన్నాడు? పోతన గారు ఏమన్నారు? పోతన గారు అమ్మా ఇక్కడ లాగానే సంబోధించాడు. అదే మన్ను తినంగనే ఏనాకుంటినో, నాకేమైనా ఆకలా రోకలా, ఇప్పుడే పొట్ట నిండా నువ్వే కదా పాలు పట్టావు, నేను మన్ను తింటాను, నాకు జాగా ఎక్కడుంది పొట్టలోని, నేనాకుంటినో వెర్రినో. ఏమయ్యా లునటిక్, నేనన్నా పిచ్చి వేసానా? పిచ్చివాడినా? ఆ కొంటినో వెర్రినో నమ్మోడకు వీరి మాటలు మదిన్. నీ మనసులో వీళ్ళ మాటలను నమ్మడానికి ప్రయత్నం చెయ్యకు. నమ్మంజోడకు వీరి మాటలు మదిన్. నన్ను ఈవు అంటే నీవు కొట్టంగా నువ్వు నన్ను దండిస్తావని వీరు, ఇగో బలరాముడు ఎట్సెట్రా వాళ్ళంతా కూడా ఈ మార్గము ఘటించి పలుకుదురు, ఘటించి చెప్పెదరు. అంటే కన్ఫాబులేట్ చేసి స్టోరీస్ కల్పించి చెప్తున్నారు. ఘటించి చెప్పెదరు. కాదేనిన్ పశ్యాననం మిథ్య మదీయాస్య గంధము ఆఘ్రాణము చేసి. ఈయన గారు చూడమన్నారు, అక్కడ కృష్ణుడు గారు వాసన చూసుకోపోవాలి. ఒకవేళ మింగేసి ఉంటే వాసన రావాలి కదా, కనబడకపోయినాను.
అంచేత ఆఘ్రాణము చేసి అంటే యూజ్ ది సట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీ సెన్స్ టు ఫైండ్ అవుట్. కంటితో కనబడకపోయినా నోటితో వాసన చూస్తే స్మోక్ చేశారో తెలుస్తుంది కదా, ఆల్కహాల్ తాగారో లేదో, మట్టి తిన్నారో లేదో తెలిసిపోతుంది కదా. ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. నేను చెప్పినటువంటి ఆన్సర్ తప్పు అవుతే అప్పుడు నువ్వేనే కొట్టు కావాలంటే. వీళ్ళు కావాలని ఊరికే కన్ఫాబులేట్ చేస్తారు. నేను ఒక వీడియోగ్రాఫ్ రాసి పెట్టారు ఆ మహాత్ములు. కలయో వైష్ణవమయయో ఇతర సంకల్పార్థమో సత్యము తలపన్నేరకయున్నదానను. ఆలోచించలేకపోతున్నానో ఏమిటో. యశోదాదేవి కానో, మేబీ ఐఎమ్ నాట్ యశోద, ఐఎమ్ సంబడి ఎల్స్. పరస్థలము వేరెక్కడికో వెళ్ళిపోయామేమిటో. బాలకుండెంత చూస్తే ఇంత బుజ్జిగాడు. ఈతని ముఖస్తంభై అజాండం అంటే బ్రహ్మాండం. అజాండంబు ప్రజ్వలమై ఉండుటకు ఏమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. అమ్మా మన్ను తినంగనే నా కొంటినో వెర్రినో నమ్మంజోడకు వీరి మాటలు మదిన్. నన్నేవు కొట్టంగ వీరి మార్గము ఘటించి చెప్పెదరు కాదే నిన్మదీయాస్య గంధము ఆఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే అని వెంటనే ఆడలా చూసేసరికల్లా ప్రపంచం అంతా కనపడుతుంది. అప్పుడు ఈ పద్యాన్ని చెప్పారు. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థము సత్యము తలపన్నేరకయున్నదానను యశోదాదేవిగాను. పరస్థలము బాలకుండెంత ఈతని ముఖస్తంభై అజండంబు ప్రజ్వలమై ఉండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. చెప్పండి. బాగుంది సార్, చాలా బాగుంది. అందులో కేశవ అంటే ఇది వస్తుందా అంటే ప్రథమా విభక్తి కానీ అదే 4 అర్థాలు 5 అర్థాలు చెప్పాను. చివరిని కేశవ నహ కేశవ అని వచ్చింది కదా. నహ కేశవ మళ్ళీ ఆ కేశవుడే. కేశవ అవును, కేశవుడు కాదు, కేశవుడు అది ప్రథమ పురుషుడు, ప్రథమ విభక్తి సింగులర్ వస్తుంది కదా. నెంబర్. ప్రథమ సింగులర్ ప్రథమ పురుష. అదే ప్రథమ పురుష అదే సార్, ప్రథమ విభక్తిలో అంటే సింగులర్ సింగులర్, అదే సింగులర్ నెంబర్, అదే కదా. కేశవుడు మమ్మల్ని రక్షించుగాక అని. కేశవుడు నహ మమ్మలను ప్లూరల్ రక్షించుగాక. అర్థం సార్. జయతు భారతం, జయతు సంస్కృతం. అందరికీ నమస్కారం, గురువు గారికి నమస్కారం. ఎవరికైనా సందేహాలు